మోడల్ కాలనీ చూసిన తర్వాత ఈ మోడల్ అనేది చాలా పాతది, సంస్కృతి కొత్తది. ఏమండి, సంస్కృతి కొత్తగా పెట్టారు. అంటే ఈ ఆధునీకరణలో ఎక్కడ కొట్టుకుపోతుందో కాలనీ అని చెప్పి జాగ్రత్తగా సంస్కృతిని తగిలించారు ఆయనకి. కాబట్టి సంస్కృతి సరిపోయింది మోడల్కి. ఆధునీకరణ అంటే అర్థం పాశ్చాత్యకరణ కాదు. ఆధునీకరణ అంటే సనాతనమైన మన సంస్కృతిని మేళవించి ఆధునిక కాలానికి సరిపోయేటువంటి పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి కాలనీ ఇది. నిన్న వచ్చింది ఒక 15-20 నిమిషాలైనా కూడా ఈ కాలనీ చాలా బాగుంది. అందరి యొక్క సహకారంతో ఈ పక్కన పార్కు కూడా చూశాము. ఔషధ మొక్కలు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటి వెనుక కృషి ఉంది. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని 10 మంది పెట్టాలంటే దాని వెనుక కృషి ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే కృషి సాగిస్తున్నారో ఆ కృషిని కొనసాగించడం ఉందే అదే సంస్కృతి. ఉదాహరణకి హిమాలయాల్లో పుట్టినటువంటి గంగ మైదానంలోకి ప్రవేశించినప్పుడు ఆ మైదానాలన్నీ సస్యశ్యామలం అవుతాయి, పంటలు పండుతాయి. ఆ ఒడ్డు మీద చెట్లు, తర్వాత పక్షులు, పశువులు రావడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత మనుషులు కూడా వస్తారు. మనుషులు వచ్చిన తర్వాత మనుషుల ఒక జీవన విధానం ఏర్పడుతుంది. కుటుంబాలు వస్తాయి. ఆ కుటుంబాలు జీవించడానికి ఒక యోజన, ఒక పద్ధతి వస్తుంది. అంటే ఈ దేశంలో వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్నటువంటి గంగా నది ఆనుకొని ఒక సంస్కృతి మొదలైంది భారతదేశంలో. మరి నదులు ఉండవా ప్రపంచంలో అంటే ప్రపంచంలో నదులు ఉంటాయి. అమెరికాలో ఉండే నది ఉంది, దాని పేరు అమెజాన్ నది. చాలా పొడవుగా ఉంటుంది, ప్రపంచంలోకి వెళ్ళి పొడవైంది. అలాగే ప్రపంచంలో ఈజిప్ట్ దేశంలో నైలు నది ఉంటుంది, చాలా వెడల్పోయింది. కానీ ఎవరు నైలు నదిలో మునగరు, అమెజాన్ నదిలో మునగరు. ప్రపంచం వచ్చి మునిగే నది మన గంగా నది మాత్రమే. అంటే ఎక్కడ నది ప్రవహిస్తుందో, ప్రవహించిన చోట ఎక్కడ సంస్కృతులు విలసిల్లుతాయో ఆ సంస్కృతులు విలసిల్లేటువంటి భూమి ప్రపంచంలో ఆదర్శమైంది. కాబట్టి ప్రపంచంలో వందల వేల నదుల యొక్క ఈ భూమిని మనం జీవనదులు కలిగిన భూమిగా భావిస్తాం. ఎప్పటివరకు నదులు ఉంటాయో అప్పటి వరకు ఈ భూమి యొక్క కీర్తి అజరామరమై ఉంటుంది. ప్రపంచమంతా ఈ భూమిని కీర్తిస్తారు. అటువంటి భూమిలో మనం పుట్టాం. మనం అమెరికాలో పుట్టలే, అంటే నైలు నది దగ్గర పుట్టలే, అమెజాన్లో పుట్టలే. మనం గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా ఇటువంటి నది యొక్క పరిసరాల్లో మనం పుట్టాం. మనం పిల్లల్ని అడిగితే చెప్తారు, లేకుంటే మనం అడిగినా కూడా మీ లక్ష్యం ఏంటని చెప్తారు. కొందరు ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, లేకుంటే ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, హాయిగా ఉండాలి. మా పిల్లలు కష్టపడొద్దండి, నేను చాలా కష్టపడ్డాను, ఇక్కడ పిల్లల్ని కష్టపెట్టకుండా సుఖంగా పెంచాలి, ఇట్లాంటి అంటుంటాం మనం. అంటే వ్యక్తిగతమైనటువంటి కాంక్షలు, కోరికలు, లక్ష్యాలు ఈ విధంగా ప్రపంచంలో ఉంటాయి. అలాగే దేశాలకు కూడా ఉంటాయి. అమెరికా అనేటువంటి దేశం ఉందనుకోండి, అమెరికా యొక్క దేశం యొక్క లక్ష్యం ఏంటంటే వ్యాపారం. అంటే ఎవరు వచ్చినా, ఏ అధ్యక్షుడు వచ్చినా, ఏ ప్రధాని వచ్చినా, ఏ క్యాబినెట్ మంత్రి వచ్చినా అమెరికా ఏం ఆలోచిస్తుందంటే నువ్వు నాకేమిస్తావు, నువ్వు నాకేమిస్తావు, నేను నీతో స్నేహం చేయాలంటే నా నుంచి పొంది నాకు మళ్ళీ ఏమి ఇస్తావు. వ్యాపారం. ఇక్కడ అమెరికా యొక్క అధ్యక్షుడు ఎవరైనా సరే వ్యాపారే ఉంటాడు. కాబట్టి ప్రపంచంలో ట్రంప్ ఒక వ్యాపారి. వ్యాపారంతోనే అందరితో స్నేహాలు చేస్తాడు. ఎందుకు చేస్తారో అని అడగొద్దు, అమెరికా యొక్క జీవనం అది.
ప్రపంచంలో ఇప్పటివరకు జరిగినటువంటి 500 యుద్ధాల్లో అన్నిటికీ ఆయుధాలు ఇచ్చి వ్యాపారం చేసి డబ్బులు గడించిన దేశం అమెరికా. వ్యాపారం. జర్మనీ ఉందనుకోండి, జర్మనీ యొక్క లక్ష్యం ఏంటంటే నాలెడ్జ్. ప్రపంచంలో ఎక్కడ నాలెడ్జ్ ఉంటే అక్కడ నాలెడ్జ్ని గ్రహిస్తారు. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అని ఒకరు ఉండేవారు, రాజమండ్రి ఆ ప్రాంతంలో. ఆయన వేదాల్లో బాగా ఆరితేరిన వాళ్ళు. జర్మనీ వాళ్ళు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయారు. అక్కడే ఉండిపోయి అక్కడే చనిపోయాడు ఆయన. మీరు ఇప్పటికీ జర్మనీలో రాయబార కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ఈ ఫోటో ఉంటుంది, ఈ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారి ఫోటో ఉంటుంది. అంటే వారు చెప్పినటువంటి అథర్వణ వేదంలో ఉండేటువంటి మంత్రాలని ఆధారం చేసుకొని ఆయుధాలు నిర్మాణం చేసింది జర్మనీ. మన వేదాల్లో అన్నీ ఉన్నాయా అని మనం ప్రశ్నిస్తుంటాం, అవి మనం చదవం, శోధన చెయ్యం. కానీ జర్మనీ వాళ్ళు శోధన చేశారు, పరిశోధన చేశారు. దానికి అనుగుణంగా ఒక పెద్ద ఆయుధ సంపత్తిని నిర్మాణం చేశారు జర్మనీ. ఇక్కడ జర్మనీ అంటే నాలెడ్జ్, ప్రపంచంలో జ్ఞానాన్ని పొందడం, పరిజ్ఞానాన్ని పొందడం. మూడవది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ యొక్క దృష్టికోణం అంతా ప్రపంచాన్ని ఆక్రమించడం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు 58 దేశాల పైన రాజ్యం ఏలింది అది ఒకప్పుడు. దాన్ని మనం ఇంగ్లీష్లో అంటుంటాం ఇంపీరియలిజం అంటుంటాం. సామ్రాజ్యవాదం దాని యొక్క లక్ష్యం. అది అరబ్ దేశాలు ఉన్నాయి, దుబాయ్ ఉంది, సౌదీ అరేబియా ఉంది. ఈ అన్ని దేశాల యొక్క లక్ష్యము మతం. అంటే మా మతంలో, మా ఖురాన్లో ఏం చెప్పబడిందో దాని ప్రకారం ప్రపంచం అంతా ఇస్లాం కావాలి. మరి మన భారతదేశానికి లక్ష్యం లేదా, గోల్ లేదా? మీరేమో వ్యక్తిగత లక్ష్యాల గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, కానీ మనందరికీ సామూహికమైన లక్ష్యం ఉన్న దేశం కదా. మరి మన దేశానికి లక్ష్యం లేదా అంటే మన దేశానికి లక్ష్యం ఉంది కనుకనే మన దేశానికి ఒక విశిష్టత కలిగినటువంటి పేరును ఆపాదించారు. మన దేశం పేరు భారతదేశం. భా అంటే నాలెడ్జ్, భా అంటే ప్రకాశం, భా అంటే శక్తి, భా అంటే సంపద, భా అంటే సస్యశ్యామలం. ఏ భారత్ ఇది? రాముని తమ్ముడు భరతుడు, శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు, ప్రపంచానికి వేదాంతాలలో దిట్టైనటువంటి జడ భరతుడు. వాళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు, 1947 నుంచి స్టార్ట్ కాలే వాళ్ళది. కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచేందుకు ప్రపంచంలో పుట్టినటువంటి దేశము మన భారతదేశం. ప్రపంచంలో కాబట్టి మనకు లక్ష్యం ఉంది ఏమిటి? ప్రపంచమంతా జ్ఞానమయం కావాలి. ప్రపంచం అంతా ఇప్పుడు బైబిల్ ఉందనుకోండి, బైబిల్ ఎప్పుడు వచ్చింది ప్రపంచంలో? 2025, అంటే 2025 సంవత్సరాల క్రితం బైబిల్ వచ్చింది. అంతకుముందు బైబిల్ లేదు ప్రపంచంలో. 1524 సంవత్సరాల క్రితం ఖురాన్ లేదు ప్రపంచంలో. కానీ ప్రపంచంలో పాతదైనటువంటి పుస్తకం, ఓల్డ్ బుక్ ఎవరు రాస్తారు ఇది అంటే బ్రిటానికా ఎన్సైక్లోపీడియా అని ఒక విజ్ఞాన సర్వస్వ గ్రంథంలో రాసిపెట్టింది. ఏమని? ప్రపంచంలో చాలా మూల గ్రంథం ఏది అంటే ప్రపంచంలో కెల్లా గ్రంథము, పుస్తకము ఒకటే, అది ఋగ్వేదము కలిగిన దేశం భారతదేశం. ఋగ్వేదం. ఇక్కడ ఏముంది ఋగ్వేదంలో? సంగచ్చధ్వం, సంవదధ్వం, సంవోమనాంసి జానతాం. అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఓ ప్రజలారా, ప్రపంచంలో భిన్నమైన మతాలు ఉన్నాయి, భిన్నమైన వర్గాలు, కులాలు ఉన్నాయి, భిన్నమైనటువంటి ఆచార సంస్కృతులు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఒక కులము, మతాన్ని ఎత్తి చూపలే మన వేదము. ప్రపంచ ప్రజలారా, మనం కలిసి భుజం భుజం కలిపి, కదం కదం కలిపి అందరూ భగవంతుని దగ్గరికి చేరుకుందాం. మనం అందరం భగవంతుని దగ్గరికి వచ్చాం, భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంత ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ప్రపంచంలో పెట్టి నడుస్తున్నటువంటి దేశం భారతదేశం. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? కదా. ఆనో కృతవ్యంతు విశ్వతః. ప్రపంచంలో ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని స్వీకరించగలిగినటువంటి విశాల భావం కలిగినటువంటి దేశం భారతదేశం, ప్రపంచం. కాబట్టి ఈ దేశంకి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యము కోసము జీవించాలని పండుగలు వచ్చాయి.
ఈ పండుగలు లేకుండా మీరు బ్రతుకుతారు. ఇంట్లో మీ గురించి మీరు బ్రతుకుతారు. మీ పిల్లల గురించి ఆలోచిస్తారు, మీ ఆస్తుల గురించి, డిపాజిట్ల గురించి ఆలోచిస్తారు, మీ ధనార్జన గురించి ఆలోచిస్తారు, మీ సంసారాన్ని పెంచుకోవడం గురించి ఆలోచిస్తారు. ఇవి లేకుండా ఆలోచిస్తారు. ఇవన్నీ ప్రపంచంలో అందరూ ఆలోచించట్లేదా? అమెరికా ఆలోచించట్లేదా? వాళ్ళకి ఈ పండుగలు ఉన్నాయా? కానీ పండుగ దానికోసం కాదు. పండుగ సంస్కృతి కోసం, పండుగ విలువల కోసం. ప్రపంచంలో అమెరికా ఉంది. అమెరికాలో తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తండ్రులు లేరు. ఇంట్లో తండ్రులు లేరు. అందుకే అమెరికాని ఏమని పిలుస్తారు? ఫాదర్లెస్ నేషన్, తండ్రులు లేని దేశం. కొందరిలో తండ్రులు ఉంటే పిల్లలు ఉన్నారు, తల్లులు లేరు. మీరు అడగొద్దు ఎటు పోయిండండి, ఎక్కడ పోయిండో అడగొద్దు. మనకి ఎందుకు చెప్పండి అవన్నీ? వాళ్ళ కల్చరే అది, వాళ్ళ విధానమే అది. ప్రపంచంలో ఇంకొక దేశం ఉంది, 3 దేశాలు ఉన్నాయి. డబ్బులు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, ధనార్జన ఎక్కువ, ఆడవాళ్ళకి అధికారాలు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, తలసరి ఆదాయం ఎక్కువ. కానీ పెళ్ళిళ్ళు ఉండవు, కానీ పిల్లలు ఉంటారు. మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఎవరైతే ధనం వెంట పరిగెడుతున్నారో, ఎవరైతే సుఖాల వెంట పరిగెడుతున్నారో, ఎవరైతే పాశ్చాత్యమైనటువంటి సంస్కృతి విధానాల్లో మునిగిపోతున్నారో వాళ్ళందరూ వ్యక్తిగతమైన జీవితాలతో వాళ్ళ యొక్క వికాసం చెందుతుండొచ్చు. కానీ ఓవరాల్గా మొత్తంగా ఆ సంస్కృతి, ఆ విలువలు, ఆ దేశం పతనమవుతున్నాయి ప్రపంచంలో. నార్వే, డెన్మార్క్, స్వీడన్ అట్లాంటివే. కానీ ప్రపంచంలో ఇప్పటికీ చైనా కంటే, జపాన్ కంటే కుటుంబాలు కలిగి 32 కోట్ల కుటుంబాలు కలిగినటువంటి విలువలు కలిగిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. కాబట్టి ఇప్పుడు మన కౌటుంబికమైన వ్యవస్థని మనం కాపాడుకోవాలా వద్దా? మరి ఈ కౌటుంబిక వ్యవస్థ గురించి రాజ్యాంగం మాట్లాడదు, మన చట్టాలు, పార్లమెంటు మాట్లాడదు. ఇది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం కాదు. మన పిల్లల యొక్క పెంపకము, మన యొక్క పిల్లల ముందు ఉంచాల్సిన సంస్కృతి విలువలు ఇవి రాజ్యం యొక్క చట్టం కిందికి రావు, శాసనాల కిందికి రావు. ఇది నా తృప్తి కోసం, ఆత్మ యొక్క తత్వం కోసం, మన యొక్క మనస్సు, తర్వాత బుద్ధి వికాసం కోసం, మన యొక్క శరీరం యొక్క ప్రగతి కోసం, ఈ రకంగా శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ 4 యొక్క సమన్వయం యొక్క వికాసం కోసం ఆలోచించగలిగేటువంటి ఒక అంశాన్ని పెద్దవాళ్ళు మనకు ముందుంచారు. ఒకటి కుటుంబం, దానికి ఆధారం. కుటుంబం మనం ఏమనుకుంటున్నాం? కుటుంబం అంటే పిల్లలు కనడము, పెళ్లి చేయడము, తర్వాత ఒక ఇల్లు కనడము, తర్వాత నేను కష్టపడ్డాక వాళ్ళు సుఖంగా ఉండడము. ఇవన్నీ పరిమితమైన లక్ష్యంలో దిగిపోయాం మనం. అది కాదు ఇది. ఇవన్నీ మెట్లు, భగవంతుని చేరడానికి ఉండేటువంటి మెట్లు ఉంటాయి చూడ, సోపానం మెట్లు. ఆ మెట్లలో నేను ఒకటి అయితే, రెండవ మెట్టు కుటుంబం. నువ్వు కుటుంబం దగ్గర ఆగిపోయావు అనుకోండి, తర్వాత ఈ జన్మ ఎత్తవు నువ్వు. ఇక ఈ మానవ జన్మ ఎత్తే ప్రసక్తి లేదు, భగవంతుల్లో కలిసేది లేదుగా. కాబట్టి ఈ కుటుంబము నుంచి బయటికి వెళ్ళాలి. ఆ కుటుంబము నుంచి బయటికి వెళ్ళడానికి, అంటే కుటుంబము దాటి ఇంకొక మెట్టు ఎక్కడానికి పండుగలు వచ్చాయి. కాబట్టి ఈ పండుగ అన్ని కుటుంబాలు కలిసి జరుపుకుంటాం. నేను నా కుటుంబం కాదు, నేను నా చిన్న కులము కాదు. అందుకే పండుగల్లో అతి విశిష్టమైనటువంటి పండుగ గణపతి నవరాత్రులు. మన దేశంలో చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడేటువంటి దేవుళ్ళు ఎవరు అంటే, ఒకటి శ్రీకృష్ణుడు, రెండవది గణపతి. కాబట్టి గణపతి దేనితో తయారు చేస్తారు? మట్టితో తయారు చేస్తారు. మట్టితో తయారైనటువంటి ఈ గణపతి ఈ 9 రోజులు మనం పూజించి మనము నీటిలో కలిపేస్తాం. కాబట్టి మట్టి ఏమిటి? మట్టి మన యొక్క పంచభూతాల్లో మట్టి ఒకటి ఎర్త్, భూమి. రెండవది ఏంటి? మన యొక్క పంచభూతాల్లో రెండవది జలం, నీరు. నీటిలో కలిపేస్తాం. నీటిలో ఏముంటుంది? నీటిలో అగ్ని ఉంటుంది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం అని ఎట్లా వచ్చింది? ఆ జలం యొక్క ధారలో ఉండేటువంటి శక్తి ఉందే అదే విద్యుత్తు. సముద్రాలు ఉంటాయి, ఆ సముద్రాల్లో ఉండేటువంటి అగ్నులు ఉంటాయి. అందుకే మనం కనిపినటువంటి మట్టి గణపతి జలములో కలిసి జలములో శూన్యమై గాలిలో కలుస్తారు. గాలి ఆకాశంలో కలుస్తుంది. ఈ పంచభూతాలున్నాయే, ఈ పంచభూతాల్ని తన చేతిలో పెట్టుకున్నవాడే గణపతి.
మీ తాతల్ని మీ ముత్తాతలు మీరు ఎవరు చూడలే, మీ ముత్తాతలు ఎవరు చూడలే మీరు. కానీ ముత్తాతల యొక్క కాలం నడిచిందా లేదా ఈ భూమి మీద? నడిచింది, కానీ మీరు చూడలే. మనం వర్తమానంలో ఉన్నాం. మనం వర్తమానంలో ఉండి ఈ వర్తమానంలో ఇక్కడ ఉన్నాం. కానీ కాశ్మీర్లో కుగ్రామాల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలియదు. అంటే వర్తమానంలో కూడా మీకు ఇంతే తెలుసు. సోషల్ మీడియాలో ఏమొస్తుందో తెలుసు, పత్రికల్లో ఏమొస్తుందో తెలుసు, నలుగురు చెప్పే విషయాలు మీకు తెలుసు. కానీ ప్రత్యక్షంగా చూసే అవకాశాలు ఉండవు వర్తమానం కూడా. కాబట్టి వర్తమానం కూడా మీ కళ్ళకి సీమితం. భవిష్యత్తులో మీ మనవలు పెళ్లి చేసుకొని వాళ్ళకు పుట్టేటువంటి కొడుకులు యొక్క దృశ్యాలు సంఘటనలు మీరు చూడలేదు. కానీ అది భవిష్యత్తు. ఇది నిరంతరం జరుగుతుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాల యొక్క ఈ కాలం ఉందే, ఈ కాలాన్ని పాలించేవాడు గణపతి. ఇక్కడ నిరంతరము గణపతి పూజలు అందుకుంటాడు. గణపతి అంటే ఎవరికి ఇష్టం? గణపతి అంటే దేవతలందరికీ ఇష్టమే. మరి గణపతికి ఎవరిష్టం? గణపతికి ఎవరిష్టం? గణపతికి అమ్మా నాన్న అంటే ఇష్టం కదా. అమ్మా నాన్న చుట్టూ తిరుగుతాడు కదా గణపతి. అమ్మా నాన్న అంటే ఇష్టం. ఎందుకు అమ్మా నాన్న ఇష్టం? ఎందుకు అమ్మా నాన్న ఇష్టం అంటే పార్వతీదేవి తపస్సు ఆచరించేప్పుడు శివుణ్ణి అడిగింది, శివ నేను ఎవరిని పూజించాలి, ఎవరిని ధ్యానించాలి? అప్పుడు శివుడు చెప్పాడు. ఏం చెప్పాడు తెలిసిన? నీవు ప్రణవ రూపాన్ని ఆరాధించు. ప్రణవం అంటే ఏంటి? ప్రణవం అంటే ఓంకారం. ఓంకారం అంటే ఏంటి? ఓంకారం అంటే ఈ మోడర్న్ యుగంలో మన సైంటిస్టులు చెప్పారు ఇంగ్లీష్లో బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే ఈ యొక్క సృష్టి మొదలయ్యేటప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో గ్రహాలు గ్రహాలై ఈ అంతరిక్షం ఏర్పడింది. తర్వాత భూమి ఏర్పడింది. ఇది సైన్స్ చెప్తుంది మనకి. ఆ బిగ్ బ్యాంగ్ థియరీలో ఏ శబ్దం వచ్చిందో ఆ శబ్దమే ఓంకారం అని చెప్తారు మన యొక్క ఋషులు, మునులు. మనం సైన్స్కి వ్యతిరేకం కాదు. మనకి హిందుత్వము, మన ధర్మము సైన్స్కి దరిదాపుల్లో ఉంటుంది, సైన్స్తో పోల్చి ఉంటుంది. కానీ బిగ్ బ్యాంగ్ థియరీలో ఓంకారం ఉందే, ఆ ఓంకారాన్ని ధ్యానించమన్నాడు శివుడు పార్వతితో. పార్వతి ఆ ఓంకారాన్ని స్మరించింది. ఆ ఓంకారం వక్ర రూపంలో ఉంటుంది. అందుకే పార్వతి తను ధ్యాన నిమగ్నురాలై తర్వాత పసుపుతో గణపతిని తయారు చేస్తుంది. గణపతిని తయారు చేసి మట్టి గణపతిని తయారు చేసి అలాగే ఉంచదు. ఆ మట్టి గణపతిలో తన మమతని పెంచి పోషిస్తుంది, తన మమతను ఉంచుతుంది. ఎప్పుడైతే శివుడు గణపతి తలను తీసేటప్పుడు ఆవేదనతో రోషాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత గజానుని యొక్క రూపం మనకు కనబడుతుంది. మనం పూజ చేసే ఈ గణపతి పురాణ గణపతి. అంటే పురాణాల్లో ఉండేటువంటి గణపతి కథ చెబుతామే, ఆ కథతో ఈ గణపతిని పోలుస్తూ మనం పూజ చేస్తాం. కానీ గణపతి పురాణ గణపతి మాత్రమే కాదు. గణపతి అంటే గణపతి తత్వం. ఏమిటా గణపతి తత్వం? ఏమిటి గణపతి తత్వం అంటే మనకు ఈ నిలుచున్న అంటే ఈ కనబడుతున్న మీరు చూస్తున్న మేలుకోతో ఉన్న ఈ స్థితి ఉంది. ఇది జాగృత అవస్థ అంటాం. జాగృతంలో ఉన్నాం మనం. రాత్రి పడుకునే ముందు, నిద్ర పట్టే ముందు కొంచెం కలలు వస్తాయి మనకి. అంటే స్వప్నావస్థ కూడా ఉంటుంది మనకి. ఆ తర్వాత గాఢ నిద్రలో ఉంటాం మనం. ఈ మూడు అవస్థలు మనకు తప్పకుండా. ఒకటి జాగృతము, స్వప్నము, సుషుప్తి, గాఢ నిద్ర. ఈ గాఢ నిద్ర 7 గంటలు 6 గంటలు పడుకున్న వేళ మీ రక్తాన్ని నడిపిస్తుంది ఎవరు? మీ యొక్క గుండెను కొట్టిస్తుంది ఎవరు? మిమ్మల్ని రక్షిస్తుంది ఎవరు? మీకు తెలియదు. అంతకుముందు స్వప్నం మీకు తెలియదు, అంతకుముందు జాగృత మీకు తెలియదు. ఆ విధంగా ఈ 84 కోట్ల జీవరాశులలో ప్రాణం ఉన్నప్పటికీ అవి సుషుప్తిలో ఉన్నప్పుడు నడిపిస్తున్నటువంటి మహానుభావుడు, మహనీయుడు, భగవంతుడు గణపతే. అది గణపతి తత్వం. అందుకే గణపతిని ఎందుకు కొలవాలి అంటే గణపతిని కొలిసిన మరుక్షణం జ్ఞానము కలుగుతుంది. నేనేమిటి అనేటువంటి విషయం, నేనెవరు అనే విషయం తెలుస్తుంది. అది గణపతి తత్వం. ఈ గణపతి చవితి నుంచి మొదలైంది. ఈరోజు అనంత చతుర్దశి. ఒకటి ఈ చతుర్దశి రోజున అతని యొక్క నిమజ్జనం జరుగుతుంది. ఈ చవితి నెలకి ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు వస్తాయి. ఈ 12 నెలల్లో 2 సార్లు వస్తాయి. అంటే 24 సార్లు చవితులు వస్తాయి. కానీ ఈ భాద్రపద చవితి ఉందే, ఈ భాద్రపద చవితి
భగవానుడు గణపతి శక్తిని మోసుకొస్తాడు, ఎనర్జీని తీసుకొస్తాడు ఈ సమయంలో. అందుకే గణపతికి దగ్గరగా ఉండి మనం పూజ చేస్తాం. ఈ 7 రోజులు 10 రోజులు 11 రోజులు ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తారు అంటే గణపతి ఈ 10 రోజులు 9 రోజులు ఎంత దగ్గరగా ఉంటే ఆ దగ్గరగా ఉన్న వేళ గణపతిలో ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తి మనకు వస్తుంది. కాబట్టి గణపతి ఎవరండి? గణపతి కాలస్వరూపుడు, గణపతి శక్తి స్వరూపుడు, గణపతి ప్రేమస్వరూపుడు, గణపతి ఆనంద స్వరూపుడు, గణపతి తత్వమసి. నువ్వు నేను వేరు కాదు, గణపతి మా ఇంటి వాడే. 9 రోజుల తర్వాత చిన్నపిల్లలు ఆ గణపతిని పెట్టి తీసేస్తుంటే ఏడుస్తారా ఏడవరా? ఏడుస్తారు పిల్లలు. అంటే గణపతి ఎవరు? గణపతి మన కుటుంబంలో సభ్యుడు, మా కుటుంబంలో సభ్యుడు. అందుకే గణపతి ఈ యొక్క 9 రోజుల యొక్క పూజ ఉందే ఆ 9 రోజుల పూజని నిర్విఘ్నంగా జరపడం కోసం గణపతిని మనం పిలుస్తాం. విఘ్నహర్త అంటాం, మా విఘ్నాలు తొలగించు అంటాం. ఇంకొక పదం ఉపయోగిస్తాం, ఏమిటది? విఘ్నరాజు అంటాం. విఘ్నాలు కలిగిస్తాడు ఆయన. మీరు చెప్పండి, మన యొక్క మొత్తం జీవనంలో, మన యొక్క జీవితంలో విఘ్నాలు, ఆటంకాలు, కష్టాలు రాకుండా జీవితం ఉంటుందా? మరి ఉన్నప్పుడు ఎందుకు కొలవాలి? ఎట్లా కష్టాలు ఉంటాయి, మనకి ఎట్లా అడ్డంకులు వస్తాయి? దానికి గణపతిని కొలవాల్సిన అవసరం ఏముంది? అంటే ఏ విఘ్నాలు మనకు వస్తాయో ఆ విఘ్నాల వల్ల వచ్చేటువంటి బాధలు, కష్టాలు, ఆవేదనలు, సంవేదనలు, ఇలాంటి వర్షాన్ని తన యొక్క ఛత్రముతో ఆపగలిగిన వాడు విఘ్నరాజు. అంటే ఏం చేస్తాడు? ఆ యొక్క విఘ్నము ద్వారా కలిగేటువంటి కష్టాన్ని ఉపశమింపచేస్తాడు. అందుకే విఘ్నరాజు అని పిలుస్తాం మనం. ఆ విఘ్నరాజుని మనం 24, 21 పత్రులతో పూజ చేస్తాం. ఇక్కడ ఈ మోడల్ కాలనీలో గణపతిని పూజించాలంటే ఆకుల కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమంటే అన్ని ఉన్నాయా పత్రాలు? రేగు చెట్టు ఉందా? రేగు చెట్టు, రేగు చెట్టు, వేప చెట్టు ఉంది, జమ్మి చెట్టు ఉంది, మారేడు చెట్టు ఉంది, గన్నేరు చెట్టు ఉంది, తులసి చెట్టు ఉంది. అంటే మొత్తం 21 పత్రులు ఇక్కడే లభించాయి అనుకోండి, మన ఆకుల కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ప్రకృతి అంతా ఇక్కడే ఉంటుంది గణపతి. కాబట్టి ఈ రోజున గణపతిని నిమజ్జనం చేస్తే గణపతి నిమజ్జనంతో పూజ పూర్తవుతుందా? లేదు. గణపతి పూజ తర్వాత తత్వం మొదలవుతుంది. అంటే గణపతి తత్వాన్ని మనం ఆరాధించడం ఉందే ఆ ఆరాధించడం కోసం గణపతి నవరాత్రులు జరిపేది. ఈ గణపతిని ఇంట్లో పెట్టుకోకుండా ఎందుకు వీధుల్లోకి తీసుకొచ్చాం? ఇంట్లో పూజించుకోవచ్చు కదా, ఇంట్లో మన గూడు ఉంటుంది, ఆ గూట్లో పూజించుకోవచ్చు కదా. వీధుల్లోకి గణపతిని తీసుకొచ్చాం. ఈ పూజ ఇప్పటిది కాదు, పూజ ఎప్పటి నుంచో ఉంది. ఆంగ్లేయులు 250 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు పూజలు లేవా? విష్ణు సహస్రనాలు లేవా? లలిత సహస్ర పారాయణలు లేవా? భగవద్గీత పారాయణాలు లేవా? ఉన్నాయి. కానీ 250 సంవత్సరాలు బానిసలుగా బ్రతికాం కదా, మరి పూజలు చేసి వెళ్ళాము. 800 సంవత్సరాలు మొఘళ్ళు, అక్బరు, ఘోరీ ఇలాంటి వాళ్ళంతా ఒకసారి కాదు 800 సంవత్సరాలు ఈ దేశం మీద దాడి చేస్తే ఈ దేశంలో మన హిందువులంతా ఇళ్లలో పరిమితమయ్యారు. అంటే 1200 సంవత్సరాలు ఈ దేశంలో గణపతి పూజలు అందుకోలేదా? ఇంట్లో అందుకున్నాడు. కానీ ఏం చేశాం? గణపతిని పరిమితం చేశాం, దేవుణ్ణి సీమితం చేశాం. గణపతి ముందు, భగవంతుని ముందు తంతు నిర్వహించాం, కర్మకాండ చేశాం, తత్వాన్ని అర్థం చేసుకోలేదు. అందుకే ఒక వ్యక్తి 1892 వారి పేరు బాబు సాహెబ్ సారంగి. బాబు సాహెబ్ సారంగి 1892లో పూణేలో శనివారం వాడలో ఒక పెద్ద గణపతిని తీసుకొచ్చి పెట్టారు. అప్పటి వరకు ఇంటికే పరిమితమైనటువంటి ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇదేంటంటే గణపతి ఇంట్లో పూజించక బయటికి తీసుకొచ్చారు అంటే మీరందరూ బయటికి రావాలి. హిందూ సమాజం బయటికి రాకుండా భయపడుతూ ఇంట్లో ఉంటే ఎట్లా? ఇక్కడ మనందరం ఐక్యంగా ఉండాలి కదా, మనందరం కలిసి ఉండాలి కదా, కలిసి ఆరాధన చేయాలి కదా, కలిసి లక్ష్యాన్ని పెట్టుకోవాలి కదా. ఇంకెన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉంటాం? అందుకే బాబు సాహెబ్ సారంగి మొదటిసారిగా గణపతిని పెట్టినప్పుడు ఆ శనివారం వాడలో ఉండేటువంటి కాలనీలో ఉండే వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు.
అప్పుడు ఈ దేశంలో స్వాతంత్రము నా జన్మ హక్కని పిలిపించినటువంటి బాల గంగాధర తిలక్ స్వాతంత్ర సమరయోధుడు తన పత్రిక కేసరిలో రాశారు. ఏమని? బాబుదాబ సారంగి మొదటిసారిగా గణపతిని ఈ వీధుల్లోకి తీసుకొచ్చారు. సారంగి తర్వాత 1894 నుండి శనివారవాడ మొదలుకొని మహారాష్ట్రలో గణపతులు వెలిశాయి వీధులలో. అవన్నీ ప్రారంభించింది ఎవరు? అవన్నీ ప్రారంభించింది బాలగంగాధర తిలక్. 1894లో వీధుల్లో గణపతి పెడితే వేలాది మంది వచ్చి కూర్చుంటే ఎవరు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు? ఒక ముగ్గురు అన్నదమ్ములు, బాలకృష్ణ పంత్, హరికృష్ణ పంత్, దామోదర్ పంత్. వాళ్ళ వయస్సు ఎంతండి? 12, 14, 16 సంవత్సరాలు, చిన్నపిల్లలే. కానీ ఎవరికి వ్యతిరేకంగా? ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతూ మనందరం భగవంతుని భగవంతుని ధ్యానించే వాళ్ళం. భగవంతుడు మనకు భయాన్ని నేర్పలే, ధైర్యాన్ని నేర్పాడు. భగవంతుడు బానిసత్వం నేర్పలే, స్వేచ్ఛని నేర్పాడు. కానీ భగవంతుడు ఐక్యత కోసం మనల్ని కలిసి ఉండమన్నాడు. అలాంటి భగవంతుని యొక్క సమక్షంలో ఉండి మనం యొక్క బానిసత్వాన్ని పారద్రోలాలని పిలిపించారు. పంజాబ్ యొక్క కేసరి లాలా లజపత్ రాయ్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి లాఠీ దెబ్బలు కొట్టబడి చనిపోయాడు అతను. అలాంటి వ్యక్తి వచ్చాడు మొదటి కార్యక్రమానికి. ఆ విధంగా మొత్తం 9 రోజులు మనం ఎవరైతే ప్రసంగాలు చేయడం కోసం తీసుకొస్తామో ఇలాంటి వేదికల మీదకి దేశ స్వాతంత్రం కోసం పోరాడాల్సినటువంటి ఒక నిర్భయమైనటువంటి జాతి నిర్మాణం కోసం ఈ వేదిక ఉపయోగపడింది. 1894 తర్వాత దేశమంతా గణపతులు వీధుల్లోకి వచ్చారు. 1905లో మొట్టమొదటిసారిగా ప్రపంచ భారతదేశం అంతటా కూడా ఎక్కడ చూసినా కూడా స్వతంత్రం యొక్క సమరం ప్రారంభమైంది. ఆ రోజున మొదటిసారిగా వీధుల్లో ఒక నినాదం వినిపించింది. వందే మాతరం నినాదం వినిపించింది. 1905 తర్వాత దేశంలో 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మీరు చెప్పండి, మన యొక్క స్వాతంత్రం రావడానికి ప్రధానమైనటువంటి కారకులు గణపతి కాదా? ఏమండి కాదా? మనం పూజ వరకే పరిమితం చేశాం గణపతిని. కానీ పూజ వరకే కాదు, దేశంలో ఉండే కోట్లాది మంది యొక్క ప్రజల హృదయాల్లో ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ధార్మికమైనటువంటి వ్యవస్థని, దేశ దైవభక్తిని నిర్మాణం చేశారు గణపతి. ఇలా భారతదేశం స్వేచ్ఛామయమై, జ్ఞానమయమై మన ముందు నడుపుతున్నది ఎవరు అంటే ఆధునిక కాలంలో కూడా మన గణపతే. మీకు తెలిసిన 1893 స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఎవరున్నారండి? ఎదురుగా క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ క్రైస్తవులు ఉన్నారు. ఆయన పుట్టిన భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? క్రిస్టియన్స్ పరిపాలిస్తున్నారు, ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. ఎంత విచిత్రం చూడండి దేశంలో. మనవాడు వెళ్ళి క్రిస్టియన్ల ముందరేమో మనకి ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడేమో దేశంలో క్రైస్తవులు, ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. స్వామి వివేకానంద హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. 1893 స్వామి వివేకానంద మాట్లాడిన తర్వాత 5 సంవత్సరాల ప్రపంచమంతా తిరిగి భారతదేశాన్ని తిరిగి వచ్చి చెన్నైకి వెళ్ళారు. చెన్నైలో 1897 1897 ఏమండి 1897లో స్వామి వివేకానంద చెన్నైలో మాట్లాడుతుంటే ఏం మాట్లాడాడు తెలిసిన? ఆయన అన్నాడు, నాకు కళ వచ్చింది, స్వప్నం. అయితే ఆ స్వప్నం ఎట్లాంటిది? ఆ స్వప్నము ఏదో పలవరింపు కాదు, ఏదో ఊహాతీతమైన స్వప్నము కాదు. ఆ స్వప్నం ఎలా ఉందో తెలిసిన? ఆ స్వప్నంలో నా భారత మాత ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నట్లు కళ వచ్చింది. అదేం కలండి? 1897లో 1997లో దేశమంతా బానిసత్వంలో ఉంది. ఆంగ్లేయులు వాళ్ళ పదఘట్టాల కింద నలుగుతున్నాం, అణిచివేయబడుతున్నాం. దేశంలో భారతమాత విగ్రహం, ఆ యొక్క భారతమాత సింహాసనం మీద కూర్చోవడం ఏంటి? కానీ ఎవరి? స్వామి వివేకానంద ప్రత్యక్షంగా కాళికమ్మవారి చేత నైవేద్యం తినిపించినటువంటి జగదోద్ధారకుడు రామకృష్ణ పరమహంస. బెంగాలీ తప్ప ఇంకొక భాష రాదానికి. తన పేరు రాయమంటే రామకృష్ణ అని పేరు రాయంటే రామకృష్ణ అని పేరు రాయలేక రామకృష్ణ అని పేరు రాస్తారు. ఆయన పేరు కూడా రాయడం చేత కాదు ఆయనకి. కానీ ప్రపంచంలో మన ధార్మికమైనటువంటి, దేశభక్తి కలిగినటువంటి, పవిత్రమైనటువంటి భారత సందేశాన్ని మోయడానికి ఒక వ్యక్తిని శిష్యునిగా తయారు చేసి ఆడుకో ఆట అని చెప్పేసి ప్రపంచంలో ఈ ఫుట్బాల్ ఆటలో మన వైపు నుంచి బాల్ విసిరాడు. ఆ బాల్ పేరే స్వామి
స్వామి వివేకానంద 1897లో ఏమన్నాడు? ఉన్నతమైన సింహాసనం మీద భారతమాత కూర్చుని ఉంటే ప్రపంచమంతా నతమస్తకమై ఉంది, ఆ కళ వచ్చిందన్నాడు. 1897 తర్వాత సరిగ్గా 50 ఇయర్స్కి దేశానికి స్వాతంత్రం వచ్చింది. చూశారండి మీరు? వివేకానందని ఏమంటాం? ద్రష్ట అంటాం. కొందరు ఈ చుట్టూతో ఉండేటువంటి సమస్యలు, నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుకుపోతుంటారు, ఏడుస్తుంటారు, ఏమవుతుందని బాధపడతారు. కానీ ఈ దేశంలో ఉండే కోట్లాది మంది నవ యువతి యువకులకి ఒక ప్రేరణ ఇచ్చాడు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒక 50 సంవత్సరాల్లో దేశానికి స్వాతంత్రం రాబోతుంది. నాకు కనిపిస్తుంది కళ ముందరి. కళ కాదు ఇది. నేను ఊరికే చెప్పట్లే, మిమ్మల్ని అందరూ ఏదో మోటివేట్ చేయడం కోసం, ప్రేరణ కలిగించుకోవడం చెప్పట్లే. నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక దృశ్యాన్ని చెప్పాడు స్వామి వివేకానంద. ఏమండి, స్వామి వివేకానంద 2 ప్రసంగాలు, ఒకటి చికాగోలో ఇచ్చిన ప్రసంగము, 2 చెన్నైలో ఇచ్చిన ప్రసంగము. ఈ ప్రసంగము ద్వారా ప్రేరణ పొంది 3 లక్షల మంది బలిదానాలై ఉరికంబాలెక్కి దేశానికి స్వాతంత్రము తెచ్చిన దేశము నా భారతదేశము ప్రపంచంలో. ఇంకోరేమో ఈ బ్రహ్మాండము, అఖిలాండము వీటిని నడిపించేటువంటి గణపతి మనకు స్వతంత్రం ఇస్తే, ఇంకొక వ్యక్తి స్వామి వివేకానంద మన ఆధునిక కాలంలో ఉండేటువంటి, కలియుగంలో ఉండేటువంటి వ్యక్తులందరికీ ప్రేరణించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎందుకంటే ప్రతి దేశం స్వాతంత్రాన్ని కోరుకుంటుంది, స్వేచ్ఛని కోరుకుంటుంది. మీకు తెలుసా, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నా దగ్గర, నా బీరువాలో, నా ఖజానాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసా? నా ఖజానాలో డబ్బులు లేవు, నా బీరువాలో డబ్బులు లేవు, అప్పు పత్రాలు ఉన్నాయి. నా దేశంలో గోధుమలు పండట్లేదు, వరి పండట్లేదు. ఆంగ్లేయులు పరిపాలించిన కాలంలో 7 సార్లు క్షామంతో బాధపడింది, కరువుతో బాధపడింది నా దేశం. 40 కోట్ల మంది ప్రజలు అన్నమో రామచంద్ర అని విలవిలలాడారు ఈ దేశంలో. అమెరికా నుంచి 480 నెంబర్ గోధుమలు అడుక్కున్నాం మనం తినడానికి లేక. మందులు లేకపోతే విదేశాల నుంచి మందులు అడుక్కున్నాం మనమంతా. ఏమంటే 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1956 10 సంవత్సరాల పాటు పేదరికాన్ని అనుభవించింది దేశం. కానీ మీకు తెలిసిన 2025 2025 సంవత్సరం ఈరోజు. ఈ 79 సంవత్సరాల కాలఖండము ఒకసారి పరిశీలించండి, పరికించండి. దేశంలో ఏం జరిగింది? ఏ దేశంలో గోధుమలు లేవో, ఏ దేశంలో బియ్యము లేవో. ఈ రోజున ప్రపంచంలో ఉండే 80 దేశాలకి, 100 దేశాలకి అన్నము పెడుతూ మన దేశంలో వస్తువులన్నీ తయారు చేసి ఇస్తున్నటువంటి దేశం ఏదంటే భారతదేశం. ఈ రోజున ప్రపంచంలో 2018 నుంచి 2020 వరకు ప్రపంచంలో, చైనా దేశంలో, అమెరికా దేశంలో కరోనాతో లక్షలాది మంది చచ్చిపోతుంటే, ఈ దేశంలో నా డాక్టర్లు, నా ఇంజనీర్లు, నాకున్న సైంటిస్టులు అందరూ కలిసి కరోనా వ్యాక్సిన్ 100 దేశాలకు పంపించిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో కేవలం దేశం అంటే కేవలం తినడం మాత్రమే కాదు, పరిశోధనలు చేయగలిగే సైంటిస్టులను నిర్మాణం చేయాలి. అటువంటి 2000 మంది సైంటిస్టులు శ్రమించి కృషించి ఏమండి ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాలకు ఉపగ్రహాన్ని పైకి పంపించడం కోసం నా దేశంలో 32 దేశాల ఉపగ్రహాన్ని నా రాకెట్ ద్వారా పంపించిన దేశం నా భారతదేశం. ఏమండి చేతిలో డబ్బులు లేకపోతే అప్పు పత్రాలతో ఉన్న ఈ దేశం ఈ రోజున 3 లక్షల కోట్ల రూపాయల ఏమండి జాతీయ ఉత్పత్తితో నిలిచి ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న దేశం నా భారతదేశం ప్రపంచంలో. మీకు అర్థమవుతుంది ఆ దేశం ఎంత వేగంగా పరిగెత్తుతుంది. ఆ వేగం ఎందుకు వచ్చిందంటే, ఈ వేగం ఎందుకు వచ్చిందంటే ఈ దేశం పట్ల, ఈ సమాజం పట్ల మనకున్న ప్రేమ. నేను నా కుటుంబం మాత్రమే కాదు, నా దేశం అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక ఆవేదన కలిగినటువంటి నవ యువతి యువకుల దేశం నా భారతదేశము ప్రపంచంలో. మీకు తెలిసిన ఆ ప్రపంచంలో నాకంటే ఎక్కువ జనాభా చైనాలో ఉండొచ్చు, కానీ చైనాలో పిల్లలు లేరు, చైనాలో యువకులు లేరు ప్రపంచంలో. ఒక 10 సంవత్సరాల చైనాలో అంతా ముసలి వాళ్ళే ఉంటారు. కానీ ప్రపంచంలో ఏమంటే 6, 7, 8 తరగతులు చదువుతున్నటువంటి వాళ్ళ సంఖ్య 20 కోట్లు. ఏమంటే ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న వాళ్ళ సంఖ్య నా దేశంలో 40 కోట్లు. 60 కోట్ల మంది నా భారతదేశంలో ఉంటే ఇప్పుడు చెప్పండి, రాబోయే శతాబ్దం నా భారతీయ శతాబ్దం ప్రపంచంలో. ప్రపంచంలో ఉండేటువంటి 195 దేశాలు, 195 దేశాల్లో భారతీయుడు లేని దేశం పేరేమని చెప్పగలరా మీరు? ప్రపంచంలో మీరు చెప్పలేరు. ప్రతి దేశంలో నా భారతీయుడు కనిపిస్తాడు.
ఆ దేశాల్లో కనుక వాళ్ళ చట్టాల్లో మార్పు తీసుకొచ్చి, వాళ్ళ యొక్క విధానాల్లో మార్పు తీసుకొచ్చి, ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా రాష్ట్రపతి కావచ్చు అని కనుక కొంచెం సరళింపిస్తే ప్రపంచంలో 10-15 దేశాలు భారతీయుల చేతుల్లోకి వస్తాయి ప్రపంచంలో. దేశం నా భారత మాత ఉజ్వలమైన ఉన్నతమైన శిఖరం మీద నిలబడాలని ఆ రోజున 1897లో స్వామి వివేకానంద ఏ కలలు కన్నాడో, ఈ రోజున ఈ మోడర్న్ యుగంలో నా దేశంలో ఉండేటువంటి ప్రజలు కూడా అదే కాంక్షలు, అదే కలలతో లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇది 2025, 2025. 2047 నా దేశానికి ఒక ఉన్నతమైన కీలకమైనటువంటి సంవత్సరం. అది 2047. ఏంటది 2047? 2047 నా దేశానికి 100 సంవత్సరాలు నిండుతాయి. ఒక మనిషి యొక్క జీవనంలో ఒక 80 సంవత్సరాలు నిండితే ముసలివాడు అవుతాడు, 100 సంవత్సరాలు బతుకుతాడో తెలియదు. కానీ నా దేశానికి 100 సంవత్సరాల స్వాతంత్రం ఉందే. ఆ స్వాతంత్రం ఎటువంటిదండి? ఆ స్వాతంత్రం ప్రపంచంలో అన్నం మాత్రమే కాదు, భౌతిక అవసరాలు మాత్రమే కాదు, జ్ఞాన భిక్షను పెట్టగలిగే స్థాయిలో నిలిచి ఉంది భారతదేశం ప్రపంచంలో. కేవలం ఇంకొన్ని సంవత్సరాలు మాత్రమే. అదృష్టం ఏంటో తెలిసిన, మీరు చూడగలరు ఆ 15-20 సంవత్సరాల్లో, మీ పిల్లలు చూడగలరు. కానీ మీ గతంలో చూశారా? 300 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని రజాకారులు ఏరాగే ఎంతమందిని అరాచకం చేశారు, ఎన్ని కూలగొట్టారు, ఎన్ని ధ్వంసం చేశారు ఈ దేశంలో. ఎంతమంది ఆడవాళ్ళు అత్యాచారాలకు గురై ఉంటారు. ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో నా దేశంలో సుమారుగా 14 లక్షల కోట్ల పౌండ్లు ఈ దేశంలో దొంగిలించబడింది, విదేశాలకు తీసుకుపోయారు. అంటే 1200 సంవత్సరాలు అరాచకాలు, దోపిడీ, ఇవన్నీ దుర్మార్గం జరిగిన వేళ ఈ రోజున నీ కళ్ళ ముందు ఒక వైభవ పథంలో నా దేశం దైవము, దేశము, ఆధ్యాత్మికత, భౌతికత ఈ రెండు కలిసి మేళవింపుతో నడుస్తున్నటువంటి దృశ్యాన్ని చూడబోతున్నారు ఈ భారతదేశంలో. ఈ దృశ్యానికి మనం చేదోడు వాదోడుగా ఉండాలి సమాజంలో. ఒక 2-3 మీద భారం వేసి ఈ గణపతిని నడపొద్దు. ఈ కాలనీలో పెట్టే ఈ కార్యక్రమాన్ని 2-3 మీద వేయొద్దు. అందరం కలిసి చేయాలి. పనులు పంచుకోవాలి. మేము డబ్బులు ఇచ్చేసాం, డొనేషన్ ఇచ్చాం కదండి, ఇక మీరు చేయండి మేము అనుకుంటాం. వద్దు. ఈరోజు డబ్బులు కొదవలేదండి సమాజంలో. డబ్బులు ఎవరైనా ఇస్తారు, కానీ పని చేయడం ఉందే 1 గంట సమయం, 2 గంటల సమయం. ఇది సమాజ కార్యం, భగవంతుని కార్యం. ఇది ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నప్పుడు కృష్ణుడు వచ్చి అడిగాడు, ధర్మరాజా నాకు ఓ పని చెప్పు, చేస్తానన్నాడు. కృష్ణుడు భగవంతుని ఇలా కూర్చో, మేము చేస్తుంటే చూడన్నాడు. లేదు నేను కూడా పని చేస్తాను. చేయడానికి పనులు ఏం లేవు. ఎందుకంటే బియ్యం ఒకరు తీసుకొస్తారు, వాళ్ళు వండుతారు, కూరగాయలు ఒకరు తీసుకొస్తారు, ఇంకొకరు తరుగుతారు, తర్వాత వంట వండుతారు, ఇంకొకరు విస్తారణ వేస్తారు, వడ్డిస్తారు, నీ పనేం లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, అందరూ భోంచేసిన తర్వాత ఆ విస్తరాకులు ఎత్తే కార్యక్రమం నాకివ్వమన్నాడు శ్రీకృష్ణుడు. మీకు అర్థమవుతుందా? అంటే శ్రీకృష్ణుడు లాంటి ఒక దైవ స్వరూపుడు కూడా కిందికి వచ్చి డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఈ దేశంలో చిన్న పని పెద్ద పని, చిన్న కులము పెద్ద కులము లేదండి, అందరూ అన్ని పనులు చేయాలంటే ఒక శ్రమకి ప్రతిరూపం శ్రీకృష్ణుడు పుట్టిన దేశం భారతదేశం. ఈ దేశంలో కాబట్టి ఈ దేశంలో మనం ఈ టైం ఉందే, ఈ సమయం ఉందే కలిసి పనిచేయాలి. మన కాలనీ బాగుంటే సరిపోదు, ఇక బయట చాలా కాలనీలు ఉన్నాయి. ఈ దేశంలో ఇంకా 20 కోట్ల మంది ప్రజలు అనాథలుగా ఉన్నారు, ఇల్లు లేక ఉన్నారు, ఇంకా రాజ్యాంగ ఫలాలు అందని వాళ్ళు ఉన్నారు, ఓటర్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, గుడిసెలు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మీ పిల్లలకి మనం పుట్టినరోజుల సమయంలో 2000, 3000, 4000, 5000 ఖర్చు పెడతాం. మీ అమ్మాయి పెళ్ళికి 1,00,000 నుంచి మొదలుకొని 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఒక పూట కూడా అన్నం లేని వాళ్ళు ఉన్నారు దేశంలో. వాళ్ళు మన భారతీయులే. మనం వాళ్ళని కానకపోతే, వాళ్ళని దృష్టి సారించకపోతే, వాళ్ళని సేవ చేయకపోతే, మన జీవన స్రవంతిలో కలుపుకోకపోతే ఆ 20 కోట్ల మంది చేతికి విదేశీయులు ఆయుధాలు ఇస్తే, రెచ్చగొడితే, మతం మారిస్తే, వాళ్ళకి చేతికిచ్చిన తుపాకులు, వాళ్ళకి ఇచ్చిన ఆయుధాలను మీ మీదనే ప్రయోగం చేయిస్తే దేశానికి. ఒకటి నా దేశంలో నా వాళ్ళే దేశద్రోహులైతే, ఉన్మాదులైతే, తీవ్రవాదులైతే మీ సంపాదించిన సంపద అంతా ఏమవుతుంది?
మీరు కలలు కన్న సామ్రాజ్యం ఎలా ముక్కలవుతుందో మీరు ఆలోచించండి. అందుకే నేను మాత్రమే కాదు, నాతో పాటు ఈ సమస్త భారతదేశంలో అందరూ కలిసి ప్రయాణం చేయాలి. అందుకే కదా శ్రీరామచంద్రుడు కౌసల్య యొక్క గర్భంలో పుట్టి కౌసల్య వరకే పరిమితం కాలే. రాముడు అయోధ్యలో పుట్టి ఆ ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం నడుచుకుంటూ వెళ్ళాడు. ఎవరిని కలిశాడు? శబరిని కలిశాడు. శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళు తిన్నాడు. శబరి ఎంగిలి పళ్ళు ఇస్తుంటే శబరిని అడిగాడా, శబరి నీ క్యాస్ట్ ఏంటి అని అడిగాడా? అడగలే. ఆమె ఇచ్చినటువంటి ప్రేమని స్వీకరించాడు రాముడు. లక్ష్మణుడు, సీత ఏమండి ఆ గంగా నదిలో పడవ ఎక్కినప్పుడు ఆ పడవ తోలినటువంటి గుహుడున్నాడే, ఆ గుహుడిని తర్వాత అయోధ్యలో తాను పట్టాభిషేకం పొందుతున్నప్పుడు ఆ గుహుడిని తన యొక్క రాజుల స్థానంలో కూర్చోబెట్టాడు శ్రీరాముడు. ఎందరితో కలిశాడు? భాష వేరు, సంస్కృతి వేరు, నమ్మకాలు వేరు, ఆచారాలు వేరు, భిన్నమైనటువంటి కలర్స్, రంగులు వేరు, ఇలాంటి వాళ్ళ మధ్యలో నడిచాడు శ్రీరామచంద్రుడు. ఒకటి మనకేం సందేశం ఇస్తుంది? శ్రీకృష్ణుడు ద్వారికలో పుట్టింది మధురలోనే, కానీ ద్వారికలో ఇల్లు కట్టుకున్నాడు. పెళ్ళి ఎక్కడ చేసుకున్నాడు? ఈశాన్య భారతంలో తూర్పున వెళ్ళి చేసుకున్నాడు. ఒకచోట ఉండలే. అంటే మనం పుట్టి ఒక ఇంటి వరకే పరిమితమై ఒక కాలనీ వరకే ఆలోచించకూడదు. ఈ విశాల భారతదేశం నాదని భావించినప్పుడు ఈ జాతీయ నాయకులైన రామకృష్ణుడు మనకు గుర్తు రావాలి సమాజంలో. రావణాసురుడు శక్తివంతుడా కాదా? రావణాసురుడు పంచభూతాన్ని చేతిలో పెట్టుకున్నాడా లేదా? రావణాసురుడు ఇప్పుడు సైంటిస్ట్ లాగా అంతరిక్షాన్ని పరిశోధన చేశాడా లేదా? గాలిని అగ్నిని శోధించాడా లేదా? అలాంటి రావణాసురుడు సీతను ఎత్తుకొస్తే, రాముడు వధిస్తే, రావణాసురుని భార్య మండోదరి మీకు తెలిసిన ప్రపంచంలో పంచమహాపతివ్రతలో ఒకటి ఆమెను మించిన అందగత్తి ఇంకెవరు లేదు. అందగత్త కలిగిన భార్యను పక్కన పెట్టి ఎదురుగా ఉండేటువంటి స్త్రీ వెంటబడేటువంటి రావణుని యొక్క గతి ఏమిందో మనకు తెలుసును. అప్పుడు మండోదరి ఏమనుకుందో తెలుసిన? అరే ఇంత శక్తివంతుడు, ఇంత జ్ఞానవంతుడు, ఇంత నాలెడ్జ్ ఉంది, ప్రపంచానంతా చదివాడు రావణాసురుడు. ఇలాంటి రావణాసురుడు రాముడు ఎట్లా చంపాడు అర్థం కాలే మండోదరికి. చూసేద్దాం అని అనుకుంది. రాముడున్న చోటుకు వచ్చింది. రాముడు యుద్ధ శిబిరంలో మాట్లాడుతుంటే అక్కడికి వచ్చింది. అప్పుడే పడమటన అస్తమిస్తున్నటువంటి సూర్యుడున్న ప్రాంతం నుంచి పడమట వైపు నుంచి నడుచుకుంటూ వస్తుంది. రాముడు మండోదరిని చూడలే. మండోదరి నీడని చూశాడు. లేచి మండోదరి వైపు చూసి నమస్కరించాడు. మండోదరి కాబట్టి నమస్కారం చేయలే, రావణుని భార్య కాబట్టి నమస్కారం చేయలే. ఆ నీడలో ఆడదిని గమనించి లేచి తిరిగి నమస్కరించిన రాముడు పుట్టిన దేశం భారతదేశం. ఇప్పుడు మండోదరి అనుకుంది, రాముడు ఎందుకు గెలిచాడు, రావణుడు ఎందుకు ఊడిపోయాడు సమాజంలో. ఒకటి సమాజంలో శీలవంతులు సమాజంలో బ్రతుకుతారు, సమాజంలో శీలవంతులు సమాజాన్ని నడిపిస్తారు, సమాజంలో శీలవంతులు సమన్వయం చేయగలుగుతారు. అలాంటి సాక్షాత్తు రాముడి కథని మన కొడుకులకు చెప్పాలా వద్దా? మన కొడుకులకు చెప్పకపోతే వాడు బయట ఎన్ని అత్యాచారాలు చేస్తాడో నీ చేతుల్లో ఏముంటుంది సమాజంలో? అందుకే నా కొడుకులకి రాముడి కథ చెప్పాలి, రాముడి యొక్క సద్గుణాలు చెప్పాలి. అంతకంటే ఎక్కువ నా పాపకి చెప్పాలి, అమ్మాయికి చెప్పాలి. పొద్దున లేచిన తర్వాత ఆ పాపతో చెప్పాలి, పాప స్నానం చేసి దేవుని గూట్లో దీపం పెట్టమని చెప్పాలి. నువ్వు శుక్లాంబరదం చదువుతావా, గురువు బ్రహ్మ చదువుతావా, సరస్వతి నమస్తుభ్యం చదువుతావా, చదవమని చెప్పాలి. దేవుడికి దగ్గరగా పాపని పరిచయం చేయాలి. లేకపోతే ఏమవుతుంది, మీ పాపకి మీరు డబ్బు ఇచ్చి, పాకెట్ మనీ ఇచ్చి, బాగా చదివిచ్చి, మీ పాప ఏం చదువుతుంది? మా పాప బీటెక్, ఏటెక్, బీటెక్, అక్కడెక్కడో వేరే రాష్ట్రంలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇక రాదు అటు నుంచి అటే. తర్వాత ఇక్కడికి వస్తుంది, పోలీస్ స్టేషన్కి వస్తుంది. వాళ్ళని పట్టుకొని ఎర్రగా బుర్రగా ఎత్తుగా లావుగా ఎవడో చిన్న మెసేజ్ పంపించగానే, ఫోటో పంపగానే వాళ్ళని తీసుకొని అక్కడికి వస్తుంది. నువ్వు, మీ చిన్నాన్న, పెద్దనాన్న, మీ అక్క, చెల్లి, 25 కుటుంబాలన్నీ పోలీస్ స్టేషన్లో ఉంటాయి. వాడు ఆమెతో ఉంటాడు. ఆమె చెప్తుంది, వద్దు సార్, నేను మా అమ్మతో సార్ చంపుతుంది సార్, మమ్మల్ని కొడతారు సార్, మా అమ్మ నాన్న చంపేస్తారు సార్, కాబట్టి నేను వాంతో వెళ్ళిపోతా సార్ అంటారు. నేను అబద్ధం చెప్తున్నాను.
ఆ పాపకి నువ్వు బయట ఉండేటువంటి అందాన్ని చూపించావు, చిన్న చిన్న ఆఫర్లు ఇచ్చి ఆ పాపను పెంచావు. వాడు నీకంటే గొప్ప ఆఫర్లు ఇచ్చాడు. అమ్మ వెనక ఉండేటువంటి సౌందర్యాన్ని, నాన్న వెనక ఉండేటువంటి నిష్కల్మషమైన ప్రేమని, తమ్ముడి పట్ల చెల్లె పట్ల బాధ్యతని ఆ పాపకి ఎప్పుడు చెప్పలే. ఆ పాపకి ఇష్టాయిష్టాలతో ఆ పాపని పెంచావు. ఆ పాప వెళ్ళి ఎక్కడ చదివింది? ఎక్కడో జేఎన్యూలో చదివింది, ఎక్కడో ఇంకేదో హెచ్యూలో చదివింది. బొట్టుండదు, గాజులుండు. ఇంటికి వచ్చి అంటుంది, అమ్మ ఎందుకే పూజల మీద పూజ చేస్తే ఏంది, ఏమైనా వస్తుందా? పూజ చేస్తే మనకి ఏమైనా వస్తాయా అని ప్రశ్నిస్తుంది. చదువు నేర్పావు, కానీ సృష్టిని నడిపించేటువంటి శక్తిని పరిచయం చేయలే. ఆ శక్తి వెనుకుండే తత్వాన్ని నీ పిల్లకి అర్థం కాలే. అందుకే నేను గుడికి వెళ్తున్నప్పుడు, పండుగలకు వెళ్తున్నప్పుడు, పేరెంటాలకు వెళ్తున్నప్పుడు, ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు నా పాపని వెంట తీసుకెళ్లాలన్న ఆలోచన నీకు రాలే. ఏమో మీ పాప రాలేదు. మా పాపకి ఎగ్జామ్స్ అండి, మా పాప చదువుకుంటుందండి, మా పాప అసైన్మెంట్ చేయాలండి. మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఏమని మీ పాప ఎక్కడ ఉంది? లోపల ఉందండి, చాలా బిజీ అండి, చదువుతుంది. ఆమె బయటకు వచ్చి నమస్కారం కూడా చేయలేదు, అంత టైం ఆమె చాలా విలువైంది. మీకు అర్థమవుతుందా? ఎక్కడో ఆ పాప ఏం కోల్పోతుంది? విలువల్ని కోల్పోతుంది, పెద్దవాళ్ళ యొక్క సాంగత్యాన్ని కోల్పోతుంది, ప్రవచనాల్ని కోల్పోతుంది. నువ్వు 10th వరకు నేర్పించాల్సినటువంటి పాప ఎప్పుడైతే 10th కూడా నేర్పించాలి, 10th స్థాయిలో నేర్పించకపోతే ఇంటర్మీడియట్ నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటుంది? వినడానికి ఆమె లోకం వేరు ఉంటుంది. అందుకే చిన్న పిల్లలకి ఈ చుట్టూత సమాజాన్ని పరిచయం చేయాలి. మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, వీళ్ళంతా దైవంతో సమానం అని చెప్పాలి. మీ పాప ఒక్కతే చదవట్లేదు, చాలామంది చదువుతుంది. ఇక్కడే ఈ పక్కన ఉండేటువంటి అమీర్పేటలో వాళ్ళు ఎక్కడ ఉంటారు? 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో ఉంటారు. ఆ పాప ఆ రూమ్లో చదువుతుంది. ఆ రూమ్లో మామూలు చదివి ఆమె జాబ్ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి జాబ్ చేయడం ఎందుకు గొప్ప అండి? ఆ జాబ్ చేస్తూ కింద ఉండేటువంటి ఒక మెకానిక్ని ప్రేమిస్తుంటుంది. చూడు ఎంత గమ్మత్తు ఉంటుంది. ఎవరా మెకానిక్? ఈమె మీద ప్రేమ పుట్టినవాడు కాదు. ఆ మెకానిక్ ఏమంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల 25,000 రూపాయలు జీతం తీసుకుంటాడు. ఏమని? హిందువుల అమ్మాయిని ఎట్లా ట్రాక్లో పెట్టుకోవాలి. అట్లా తెలంగాణలో ఒక 25,000 మంది యువకులు, ఇతర మతస్థులు హిందువుల అమ్మాయిని, ఒక రెడ్డి అమ్మాయిని, ఒక వైశ్య అమ్మాయిని, ఒక పద్మశాల అమ్మాయిని, ఒక ఎస్సీ అమ్మాయిని తీసుకోవడానికి ట్రాప్లో పడడానికి డబ్బులు లెక్క పెట్టాయి. 5 లక్షలు, లక్ష. అట్లా పిల్లలు ఎగిపోతున్నారు, కళ్ళ ముందే కనబడకుండా పోతున్నారు. మీకు బాధ అనిపిస్తుంది, గారాబం అనిపిస్తుంది. నేనేమన్నా అంటే సరిదిద్దితే ఆమె ఏమనుకుంటుందో అంటుంది. ఏమనుకోదు. కానీ ఇప్పుడు సవరించకపోతే జీవితం అంతా కుళ్ళి ఏడుస్తావు నువ్వంతా. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి భారతదేశంలో. అందుకే మన కౌటుంబిక వ్యవస్థని మనం కాపాడుకోవాలి. ఈ కౌటుంబిక వ్యవస్థను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? కౌటుంబిక వ్యవస్థను కాపాడడం కోసం మనం పుస్తకాలు చదవాలి, మనం ప్రవచనాలు చదవాలి. మీకు తెలిసిన ఈ దేశంలో లక్షలాది మంది ఆడవాళ్ళు అత్యాచారానికి గురైనప్పుడు, నా గోమాతలు ఏమంటే ఖండితమై రక్తంతో స్రవిస్తున్నప్పుడు, ఎక్కడ గణపతి నవరాత్రులు లాంటి జరగనప్పుడు, దేవుడు ధర్మం గురించి మాట్లాడినప్పుడు, ఈ దేశంలో ఇన్ని అత్యాచారాల మధ్యలో ఒక స్త్రీ పెళ్లి చేసుకొని గర్భం దాల్చి శివుని ముందు కూర్చొని, శివ నాకు పండంటి మగవాన్ని ప్రసాదించు, నా కోసం కాదు, ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత పెరిగి పెద్ద మనవడు పుట్టి వాడిని బుర్ర మీద కూర్చోబెట్టుకుని బుత్త మీద కూర్చోబెట్టుకుని ఆడించాలి మంచిగా, దానికోసం కాదు. అట్లాంటి కొడుకులు కాదు నేను కనేది. ఈ దేశంలో లక్షలాది మంది, కోట్లాది మంది కుటుంబాలు, ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలన్నీ భగ్నమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈ లక్షలాది కుటుంబాలని కాపాడేటువంటి ఒక మగ శిశువును ప్రసాదించు. శివ అంటే పుట్టినవాడే ఛత్రపతి శివాజీ ఈ దేశంలో. మిత్రులారా, ఆ కోరిన మహిళ జీజా మాత తన కోసం పుట్టలేదు, తన కోసం అడగలేదు భగవంతుని. అందుకే భగవంతుని మనం కోరుతున్నప్పుడు నా గురించి అడగొద్దు భగవంతుని. నా కుటుంబము, నా ధర్మము, నా సంస్కృతి కాపాడబడాలి ఈ దేశంలో. మీకు తెలిసిన అహల్యాబాయి హోల్కర్ ఈ దేశంలో ఇందోర్ ప్రాంతంలో పుట్టింది. చిన్న మామూలుగా గొర్రెలు మేకలు పెంచుతూ పెరిగినటువంటి ఆ పాప పెళ్ళైన తర్వాత, పెద్దరిగిన తర్వాత మహారాణి అయింది. మహారాణి క్షణంలో భర్త చనిపోయాడు. మామ, అత్త, ఏమంటే తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, కూతురు, మనవరాలు అందరూ చనిపోయారు. బాధపడలే. ఈ ప్రజలే నా బిడ్డలని భావించింది. ఏమంటే 33 సంవత్సరాలు దేశాన్ని పాలించి, ఏమంటే బద్రీనాథ్ నుంచి మొదలుకొని రామేశ్వరం వరకు 100 దేవాలయాలు నిర్మాణం చేసే సంస్కృతిని కాపాడినటువంటి అహల్యాబాయి హోల్కర్ పుట్టిన దేశం భారతదేశం.
కానీ ఎవరికి కష్టాలు రావండి, ఎవరికి ఆఘాతాలు కలగవు, ఎవరికి దెబ్బలు కలగవు, ఎవరికి నిరాశ నిస్పృహలు కలగవు, వాటి మధ్య నుంచి తేరుకునే వాళ్ళే కదా ఈ దేశంలో కావాల్సింది. అందుకే కదా మనం భగవంతుని పూజించేది. ఆ భగవంతుని ద్వారా అటువంటి విశ్వాసంతో పనిచేయమని చెప్పింది ఈ యొక్క పండుగ. అందుకే గణపతి నవరాత్రులు మనలో ఒక ఉత్తేజాన్ని, ఒక చైతన్యాన్ని, ఏమంటే కులానికి అతీతంగా సమాజంలో హిందువులపై అందరూ ముందుకు నడవాలన్న సంకల్పాన్ని కలిగించేది పండుగ అంటే. ఒకటి ఈ పండుగలో చాలా పండుగలు హిందువుల పండుగ గురించి మాట్లాడడం లే, ఇది గణపతి కాబట్టి గణపతి గురించి మాట్లాడుతున్నాను. అటువంటి గణపతి ఏమంటే ఆ తొండము ఓంకార రూపము. గణపతి చెవులు ప్రతికూలమైన నెగటివ్ అంశాన్ని పక్కకు త్రోలే మంచిని మాత్రమే స్వీకరించి చాట చెవులు. గణపతి యొక్క ఏకదంతము ఇంకొక దంతము విరిగింది. ఆ విరిగిన దంతము ఇవాళ ప్రపంచమంతా పంచమ వేదంగా కీర్తించబడుతున్నటువంటి మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్పగా రాసినటువంటి గణపతి యొక్క ఏకదంతము. గణపతి యొక్క పొట్ట మనం కోరినటువంటి ప్రతి కోరిక, మనం చెప్పినటువంటి ప్రతి సమస్య అంతా నిండుగా విని కడుపులో దాల్చుకొని ఎప్పుడు ఏది అవసరమో ఇవ్వగలిగేటువంటి కరుణామూర్తి, కరుణాంతరంగుడు గణపతి. ఏమండి ఇంట్లో ఉండి దొంగతనాలు చేయడము, సమస్యలు సృష్టించడము, రాత్రిపూట చీకట్లో తిరగడము, ఇలాంటి పనులు చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా ఏమండి పట్టుకుని నియంత్రించేటువంటి వాడు. అందుకే గణపతి ఆ రాత్రులు తిరిగేటువంటి మూషికాన్ని వాహనంగా కలిగి అందరూ భౌతికమైన సుఖాల వెంట పరిగెత్తకండి సుమా, ఇదిగో ఆధ్యాత్మికం చెప్పేసి నియంత్రించేటువంటి అంకుశాన్ని విధించేవాడు గణపతి. గణపతి ముఖము అందము, గణపతి యొక్క ఏమండి రూపం అందము, గణపతి ఆనంద స్వరూపుడు. గణపతి నవ్వితే మనం నవ్వాలి, గణపతి పూజిస్తే ఆ విధంగా అమ్మ నాన్నని మనం కూడా పూజించాలి. ఆ విధంగా గణపతి యొక్క పురాణ గాథ, గణపతి యొక్క ఇంటర్నల్ లోపల ఉండే అంతర్గత తత్వము, ఈ రెండు అర్థము చేసుకున్న రోజున ఈ దేశం పరమోన్నతమై నిలుస్తుంది ప్రపంచంలో. పరమోన్నతమై నిలుస్తుంది భారతదేశం. ఇటువంటి భారతదేశాన్ని మనం దేవుణ్ణి భౌతికతను వేరు చేయకూడదు. దేవుడు వేరు, సైన్స్ వేరు కాదు. ఈ దేశంలో రెండు కలిసే ఉంటాయి. ఒకటి గణపతి పండుగ పర్యావరణం పండుగ, గణపతి పండుగ కుటుంబం పండుగ. శంకరుడు ఉంటాడు, శంకరుడు ఎక్కిన నంది ఉంటుంది, నందిని తినే పులిని ఎక్కుతుంది అమ్మవారు. నెమలెక్కుతాడు కార్తికేయుడు, ఒకటి పామును తినేటువంటి నెమలి ఉంటుంది అక్కడ. మూషికాన్ని కూడా తింటుంది పాము. చూసారా ఏమంటే పరస్పర భిన్నమైన భేదాలు, అభిప్రాయ భేదాలు కలిగిన కుటుంబం. కానీ అమ్మా నాన్నలు ఆ కుటుంబాన్ని కరెక్ట్గా నడిపిస్తారు. అమ్మా నాన్నలే దారి తప్పితే, అమ్మా నాన్నలే శోకల వెంట పడితే, అమ్మ నాన్నలే భౌతికమైన చీరల వెంట పడితే, అమ్మా నాన్నలే సినిమాల వెంట లేకపోతే సీరియల్స్ వెంట పడితే, అమ్మా నాన్నలే వ్యక్తిగతమైన సుఖాల కోసం వెంట పడితే నీ పిల్లలు అది చూసి నేర్చుకుంటారు. పెళ్ళి కాకముందు ఓకే, కానీ పెళ్ళైన తర్వాత ఈ జీవితం పిల్లల కోసం. పెళ్ళైన తర్వాత ఈ జీవితానికి మార్గదర్శకులు తల్లిదండ్రులు. అందుకే పార్వతీ పరమేశ్వరుడు ఆదర్శమైన కౌటుంబిక వ్యవస్థని ముందు పెట్టారు. అందుకే గణపతి కుటుంబం ఆదర్శ కుటుంబం. గణపతి కుటుంబం భిన్నత్వాలు కలిగి సమన్వయంతో ముందుకు నడిపే కుటుంబం. గణపతి ఒక పండుగ పర్యావరణం పండుగ. గణపతి మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చేవాడు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడం జ్ఞానం. ఆ మంచి చెడులు మాత్రమే చూపగలిగేటువంటి భగవంతుడు ఆత్మను మనకిచ్చాడు. ఇక్కడ మన యొక్క ఆత్మని తెలుసుకోవడం గణపతి పండుగ యొక్క తత్వం. ఆత్మతత్వం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు గణపతి తత్వం మనకు అర్థమవుతుంది. మనందరం హిందువులుగా పుట్టాం ఈ భారతదేశంలో. నేను ఇందాక చెప్పాను, మనం ఇంకే దేశంలో పుట్టలేదు, ఈ దేశంలోనే పుట్టాం. ఈ దేశంలో మనం భగవంతుడు జన్మనిచ్చాడంటే మీకొక లక్ష్యాన్ని ఇచ్చాడు. మీరు ఆలోచించుకోండి, ఎందుకు నేను భారతదేశంలో పుట్టాను, హిందువుగా ఎందుకు పుట్టాను, ఈ కుటుంబంలోనే ఎందుకు పుట్టాను, నాకు ఈ కొడుకు బిడ్డలు ఎంత కలిగారు, ఏదో అందరికి కలిగారు, అమ్మ నాన్నలు కలిస్తే కలిగారు అట్లా కాదు. అసలు ఈ పిల్లలు నాకెందుకు కలిగారు? ఇప్పుడు అంతకుముందు ఏదో ఎక్కడో ఉండేవాడు, నాకెందుకు కలిగాడు? కాబట్టి ఎక్కడో ప్రతిదానికి వెనక హేతు ఉంది, ప్రతిదాని వెనక కారణం ఉంది. ఆ కారణం తెలుసుకోవడం కోసం గణపతి ముందు నిలుచుని మనం ధ్యాన నిమగ్నమై ఉండాలి, మనమే మనం తెలుసుకోవాలి. అందుకే గంట 2 గంటలు రోజు 3 గంటలు పూజ చేస్తాం మనం. నేను పూజ చేయని చెప్పట్లేదు,
కానీ 10 నిమిషాలు 5 నిమిషాలు గణపతి తత్వం అర్థం అవ్వడం కోసం, మన ఆత్మని చైతన్యపరచడం కోసం ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి. గం గణపతి ఏ నమః అనేటువంటి ఆ యొక్క మూల మంత్రం ఉందే, ఆ మూల మంత్రాన్ని పదే పదే జపించాలి. ఈ కలియుగంలో మనకి ఇంకొక తపస్సు లేదు, ఇదే తపస్సుగా. మనం వికాసం చెందాలన్నా, మనం చేస్తున్నటువంటి అన్ని రంగాల్లో నైపుణ్యం సంపాదించాలన్నా గణపతి మనకు ఆధారం. ఆ గణపతి ఈ రోజున నిమజ్జనం జరుగుతున్న వేళ మన శరీరం ఉందే, మనది కూడా పాంచభౌతిక దేహం మనది. ఇది కూడా మట్టితో తయారైంది. మనం బొంద పెట్టిన తర్వాత ఈ చర్మము 6 నెలల తర్వాత చూస్తే ఉండదు, ఎందుకంటే ఈ చర్మం మట్టి స్వరూపము. మన శరీరంలో నీళ్లు ఉంటాయి, 70% వాటర్ ఉంటుంది శరీరంలో. ఈ భూమి మీద కూడా అంతే % ఉంటుంది. అలాగే మన శరీరంలో అగ్ని ఉంటుంది, టెంపరేచర్ ఉష్ణోగ్రత ఉంటుంది. మన శరీరంలో గాలి ఉంటుంది. ఇక్కడ మన శరీరంలో మట్టి ఉంది, మన శరీరంలో నీళ్లు ఉన్నాయి, మన శరీరంలో అగ్ని ఉంది, మన శరీరంలో ఏమండి గాలి. ఇప్పుడు చెప్పండి, ఈ పిల్లవాడు ఇంత శ్రద్ధగా వింటున్నాడు, అర్థమవుతుందా? చెప్పండి పెట్టాడు అబ్బాయికి. మీరేమనుకుంటున్నారంటే ఇట్లాంటి పెద్ద పెద్ద మేధావులు ఏదో ఉపన్యాసాలు ఇస్తారండి, మా పిల్లవాడిని తీసుకొస్తే ఏమి వింటారని చెప్పి తీసుకురారు మీరు. ఇప్పుడు అప్పటి నుంచి చూస్తున్నాడు, జాగ్రత్తగా చూసి నేర్చుకుంటారు పిల్లలు. అగ్ని ఉంటుంది, చివరికి ఆకాశం ఎక్కడ ఉంటుంది? అక్కడికి వచ్చాను నేను. ఆకాశం పైన మాత్రమే ఉండదు, పైన కాకుండా ఆకాశం మన లోపల ఉంటుంది. ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే శూన్యం. మీకు నాకు మధ్యలో ఆకాశం, శూన్యం ఉందా లేదా? మన పిడికిని బిగిస్తే ఈ మధ్య సందులో శూన్యం ఉందా లేదా? నీళ్లు లేని కుండలో మధ్యలో శూన్యం ఉంటుంది, ఆకాశం ఉంటుందా? ఉంటుంది. మనం ఫోన్ మాట్లాడుతుంటే అమెరికాలో ఉండే వాళ్ళు కూడా ఫోన్ చేస్తే మనకు వినిపిస్తుంది. అలాగే అక్కడెక్కడో రష్యాలోనో ఇంకా మిగతా దేశాల్లో కనిపించే డ్యాన్స్ చేసే దృశ్యాలు మన టీవీలో కనిపిస్తాయి. కనిపిస్తాయా? కనిపించవా? ఒకటి దృశ్య రూపాలు, అంటే దృశ్య తరంగాలు వినిపిస్తాయి, శబ్ద తరంగాలు. కారణం ఏంటి అంటే మన మధ్యలో ఉండేటువంటి రకరకాల టవర్స్ కదా. నువ్వు అదే చెప్తున్నావు కదా, చేతి చెప్తున్నాడు ఆయన, టవర్స్ అంటే. అలాగే మనం నడుస్తుంటే కాలికి దెబ్బ తగిలితే ఏమంటావు? నోటితోని అమ్మ అంటావు. దెబ్బ కాలికి తగిలితే కాలనాలి అమ్మ, నువ్వెందుకు అనాలి? నోరు అంటుంది. నోరు అమ్మ అనే ముందు ఆ యొక్క కాలికి దెబ్బ తగిలిన విషయం ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? మెదడుకి తెలుస్తుంది. అంటే ఏ టవర్స్ కారణంగా, ఏ ఆకాశం కారణంగా జలతరంగాలు, దృశ్య తరంగాలు అలా కనిపిస్తాయో, మన శరీరంలో ఉండేటువంటి ఆకాశం కారణంగా మనకు కలిగినటువంటి ప్రతి బాధ సంవేదన మన యొక్క మెదడుకి చేరుతుంది. అంటే ఆకాశం కూడా మన శరీరంలో ఉంది. అందుకే ఈ దేహాన్ని పాంచభౌతిక దేహం అంటుంటాం మనం. కాబట్టి ఈ పాంచభౌతిక దేహంలో 4 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి శరీరము, రెండవది మనస్సు, మూడవది బుద్ధి. మనం చనిపోయిన తర్వాత ఈ 3 మాయమైపోతాయి. శరీరం ఉండదు, మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, ఆత్మ మాత్రం ఉంటుంది. ఆ ఆత్మ చనిపోయిన తర్వాత నీకు తెలియదు ఏంటో. పండుగ ఎందుకో తెలుసా అండి? నువ్వు ఉన్నప్పుడే ఆత్మను తెలుసుకోవడం. నువ్వు ఉన్నప్పుడు నీ మనసును తెలుసుకున్నావు, నువ్వు ఉన్నప్పుడు బుద్ధిని తెలుసుకున్నావు, నువ్వు ఉన్నప్పుడు శరీరాన్ని తెలుసుకున్నావు. ఆత్మను తెలుసుకునే అవకాశం రాలే. ఎందుకోసము? ఈ ప్రపంచ సంసార జంజాటంలో పడి, డబ్బు వెంట పడి, నీ కోరికల వెంట పడి, నీ సమస్యల వెంట పడి ఆత్మను మరిచిపోయావు. అందుకే పండుగ ఆత్మతత్వాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనిషి ఈ 4వ అంశము ఆత్మతత్వాన్ని తెలుసుకున్న రోజున ఆ యొక్క నర జన్మ సార్థకమవుతుంది. అందుకే ఈ గణపతి పండుగ రోజున ఈ తత్వాన్ని తెలుసుకొని మనందరం హిందువులం కలిసి ఉంటూ ఈ వచ్చేటువంటి 2047 ఉంటే, ఈ 2047లో ఇది ప్రభుత్వాల పని కాదు, మన పని. ఈ దేశము సర్వాంగీణ వికాసం చెందాలి, గొప్ప దేశంగా రూపొందాలి. ఆ దిశలో మనందరం పనిచేద్దామని ఆశిస్తూ నా యొక్క ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. భారత్ మాతాకి. గణపతి బొప్ప మోరియా అనేటువంటి ఒక 117 సంవత్సరాల ఒక భక్తుడు, ఏమంటే 117 సంవత్సరాల ఒక భక్తుడు మహారాష్ట్రలో భగవంతుడికి మాత్రమే అంకితమై పనిచేశాడు. గణపతి కోసం గణపతి పూజ చేశాడు. అప్పటి నుంచి ఆ పేరుతో గణపతి బప్ప మోరియా అని వినిపిస్తుంది.
ఆ మోరియా ఉండేటువంటి ప్రాంతము దగ్గర ఒక ప్రాంతం ఉంది, గణపతి వెలిసిన స్థలము, దాని పేరు మోర్గాం. ఎవరైతే వెళ్ళి 7 రోజుల పాటు ఆ మోర్గాంలో ధ్యానం చేస్తారో సకల కళా కోవిదులు అవుతారు. అక్కడ సకల కళా కోవిదులు నైపుణ్యవంతులు అవుతారు. అట్లాంటి పవిత్ర స్థలము ఆ మోర్గాం. అందుకే ఆ మోర్గాం నుంచి మోరియా వచ్చింది. అందుకే గణపతి బొప్ప మోరియా వెనుక ఈ విధంగా సాధన కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తుల యొక్క ఉదాహరణలు కనిపిస్తాయి కటాదర్శంలో. గణపతి బొప్ప, గణపతి బొప్ప. అందరికి నమస్కారం. చివరి రోజున మన ప్రసాద్ గారు చక్కటి 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 విషయాలు చెప్పారు. ప్రసాద్ గారు అలాగే వివిధ కాలనీ నుంచి వచ్చిన వారు చెప్పారు ఇందాక, నీ కాలనీ కాదు, నువ్వే మనుషులే కాదు, ఇతర ప్రదేశాలకు కూడా నువ్వు చేయాలి చూడాలి అని చెప్పేసి ప్రసాద్ గారు ఇంతకుముందు తమరి ఉపన్యాసంలో చెప్పారు. ఇప్పుడు వివిధ కాలనీ నుంచి వచ్చారండి మా వాళ్ళంతా కూడాను. మీ అందరికీ స్వాగతం చెప్తూ, ప్రసాద్ గారు సబ్జెక్ట్ చెప్పిన విషయంలో మీ అందరికీ నాకన్నా బాగా తెలుసు, దాని గురించి మాట్లాడలేదు. ఒక సంస్కృతి పేరు మీద వరల్డ్ వైజు చెప్పుకుంటూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దీంట్లో ఒక్క సంస్కృతే కాకుండా రామాయణంలో మొదలుపెట్టారు, చరిత్ర చెప్పారు, సంస్కృతి చెప్పారు, పిల్లలు ఎలా మాట్లాడాలో చెప్పారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు టైము క్షమించాలి మధ్యలో. ఎన్ని సబ్జెక్ట్ ఎన్ని విషయాలు తీసుకొచ్చారని గొప్ప విశేషం. తీరా ఆయన చెప్పింది ఏంటి? మీ పిల్లలకి సంస్కృతి నేర్పించండి, అంతే కదా. గొప్ప విశేషం. మనకే ఉండలేదు సంస్కృతి, మన పిల్లలకే నేర్పుతాం. ఇంకా మేము ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తున్నాము, మట్టి వినాయకుడిని పెడుతున్నాము. అన్ని సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలే పెట్టాము మేము. కూచిపూడి, భరతనాట్యం, పిల్లల కార్యక్రమాలు, ఉపన్యాసాలు, ఎక్సెప్ట్ డిస్కో డ్యాన్స్. దానికి కాను ఇక్కడ మన సనత్నగర్ డివిజన్లోనే రాయలసేవా సమితి అని ఉంది. వాళ్ళు ఈ మట్టి వినాయకుడిని పెట్టిన వాళ్ళకి ప్రోత్సహిస్తూ వాళ్ళు సర్టిఫికెట్స్ అది చేస్తున్నారు. ఇప్పుడు కూడా మాకు చేయడానికి వచ్చారు వారు, సంతోషం. అయితే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఎంతమంది మనం దాన్ని ఫాలో అవుతున్నాం? చెప్పు. చాలామంది ఫాలో అవ్వట్లేదు, అవుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ నాన్న అమ్మ వచ్చారు ఇక్కడికి, నీకు నేర్పుతున్నారా? వెరీ గుడ్. చూసారా చిన్న కుర్రాడు. మొన్న కూడా అంటే మా పిల్లలందరూ కూడా, ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో ఇప్పుడు ఈ మధ్య మా బిచ్చుబాబు గారును, అంటే ఇక్కడ మాకు సంబంధించింది అది విషయం. దీనిలో హారిక గారని ఆవిడ ఇంకా కొంతమంది కలిసి సమితి ఒకటి పెట్టి బాల హారిక గారు రావాలి, దామట ముందుకురా. ఈ అమ్మాయి చూస్తే ఏదో చాలా సింపుల్ కనపడుతుంది, కానీ సంస్కృతికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమాలు అందరూ కూడా చాలా బాగా చేస్తుంది. వీళ్ళు ఇటీవల బిచ్చుబాబు గారు వాళ్ళు కలిసి పిల్లలకి ఎలా ఉండాలి, పిల్లలు ఎలా సంస్కృతిలో ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో కొన్ని
దైవభక్తి కార్యక్రమాలు నిర్వహించారు. శివుడి అభిషేకాలు, తర్వాత ఇది మన భగవద్గీత పారాయణాలు, అది ఇంకా మా ఉద్యోగం చెప్తారైనా. ఇంకా అటువంటి కార్యక్రమాలు మా సంస్కృతిలో జరగడం మాకు ఎంతో అభినందనీయం అని చెప్తున్నాను నేను. ఈ హారిక గారు అనే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంటెక్. ఆ అమ్మాయి వాళ్ళ ఆఫీసులో లండన్ పంపించారు. ఆఫీస్ వాళ్ళు ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ దీని ప్రకారం పంపించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ కూడా అందరినీ గ్యాదర్ చేసి అంతా కూడా సంస్కృతి ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ, దైవ కార్యక్రమాలన్నీ నిర్వహించింది ఆవిడ. ఫొటోస్ వచ్చాయి. సో వారు చెప్పిన ప్రకారం సంస్కృతికి సంబంధించినటువంటి ఇటువంటి సంస్కృతి కార్యక్రమాలను చెప్పాం. కానీ ప్రసాద్ గారు హ్యాట్స్ ఆఫ్, ఎక్కడ సబ్జెక్ట్ చెప్పుకొచ్చారు. ఆయన వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరి గురించి కూడా ఎంతో బాగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడను, మీకు ఆహారం తినే టైం వచ్చింది. ఇప్పుడు మా ఉద్యోగాలు చెప్తూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ప్రసాద్ గారికి ఇంకొకసారి కాదు 10 సార్లు చెప్పినా కూడా అది తనివి తీరంది. మా అదృష్టమేమో ఇంత ఉపన్యాసం. గమ్మత్తేంటే ఆయన పీఠాధిపతి కాదు, సన్యాసి కాదు, ఇంకా ఏమైనా ఉంటే వాళ్ళు కూడా కాదు. ఆయనకి సామాన్య వ్యక్తిగా చక్కటి విషయాలు వివరించినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు పక్క రూమ్లో ఉన్నారండి, చదువుకుంటున్నారండి, అటువంటి రీజన్స్ చెప్పకండి. పిల్లల్ని తీసుకొచ్చి ఒక అతిథిని ఎలా గౌరవం చేయాలని చెప్పండి, నేర్పించండి. వీళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథితోనే కలవలేనప్పుడు రేపు పెళ్ళిళ్ళు అయ్యి వేరే వాటి ఇంట్లోకి వెళ్ళి ఒక కుటుంబ వ్యవస్థని ఎట్లా నిలబెడతారు? ఇప్పుడు మీరు ఆలు నేర్పకుండా పుస్తకం ఇచ్చి చదవమంటే ఎలా చదువుతారు? మీరు పిల్లలు అట్లా అంత ఇంట్రోవర్ట్గా తయారైపోయి రేపు ఇంకో ఫ్యామిలీలోకి వెళ్ళి వాళ్ళందరితో ఎట్లా మింగిల్ అవుతారు? ఆ వ్యవస్థ ఎలా నిలబడుతుంది? మన భారతదేశానికి ప్రపంచంలో మొత్తం అంతా ఉన్నత స్థానం ఎందుకు వచ్చిందంటే మన కుటుంబ వ్యవస్థ, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల. అది మనమే నిలబెట్టాలి. అది పేరెంట్సే ప్రతి ఒక్క కుటుంబంలోనూ అదొక బాధ్యతగా తీసుకొని పిల్లలకు నేర్పించాలి. ఎవరో వచ్చి ఏదో చెప్పరు. ఇప్పుడు మన గురువుగారు చెప్పినట్టుగా పిల్లలందరూ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 సూత్రాలు ఫాలో అయితే చాలు. పూజలు పునస్కారాలు చేయనవసరం లేదు. ఈ 4 చక్కగా పాటించి తల్లిదండ్రులకు ఎదురు చెప్పకుండా చక్కగా ఫాలో అయితే మంచి భారతదేశం ఆటోమేటిక్గా తయారవుతుంది. అయితే వినపడుతుందమ్మా? వినపడటం లేదా? ఇప్పుడు అందరికీ నమస్కారం. వినపడుతుందా? వెరీ నైస్. నేను నా గురించి నేను చెప్పుకోవడం కాదు. నేను గాంధీ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సిఎండి, ఎండి చేశాను. ఇండియాలో నేను పుట్టిన తర్వాత 1941 నుంచి అట్ ది ఏజ్ ఆఫ్ 5 years నుంచి కూడా నేను ఏం జరుగుతుంది ఇండియాలో, అట్లా డెవలప్ అవుతుంది. కరెంట్ లేదు మాకు, మేము కోడిగూడ్ లైట్లో ఉండి అందరితో చదువుకున్నాం. నో ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా, నాట్ ఈవెన్ 1%. నేను అప్పుడు అనుకున్నాను అట్ ది ఏజ్ ఆఫ్ 5 years I should work for electricity to be provided 100% in the country. Now it is 100% in the country. From that onwards, why I am telling this is, మనకు భక్తి ఉండాలి, మానవ సేవే మాధవ సేవ, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మానవ సేవే మాధవ సేవ. మేము వర్క్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్లో కొంతమంది సార్ టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళొచ్చు, కానీ మానవ సేవ, కరెంట్ పోయింది, కరెంట్ రిస్టోర్ చేయాలా, లేకపోతే ఈ ప్రాబ్లం వచ్చింది మనం వెళ్ళాలి, అది కూడా దేవుణ్ణి మనం ప్రార్థించినట్టే లెక్క. సో మానవ సేవ మాధవ సేవ ఒకటి. నెంబర్ 2, యూ మస్ట్ బి సిన్సియర్ ఇన్ యువర్ వర్క్. ఆనెస్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఆనెస్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఫైనాన్స్ ఈజ్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. యంగర్ పీపుల్కి లెసన్ ఏంటంటే, మనం చక్కగా చదువుకొని పైకి వచ్చి మన నేషన్కి
యూ మస్ట్ హౌ యూ విల్ బి యూస్ఫుల్ టు ది నేషన్. అది మనం భగవంతుడిని కోరుకోవచ్చు. ఐ సీన్ ఆల్ కంట్రీస్, ఐ హవ్ డన్ ది వర్క్ ఇన్ ఫారిన్ కంట్రీస్, బట్ ఐ నెవర్ స్టేడ్ ఇన్ ఫారిన్ కంట్రీ. ఐ మీన్ ఇండియా ఓన్లీ యూనిటీ. ఎందుకంటే మన దేశమే అది ఉంది కదా, అవన్నీ నేను చెప్పలేను. మన దేశం మనం భక్తి ఉండాలి, మన దేశానికి మన లాయల్టీ ఉండాలి. పిల్లలు కూడా చదువుకొని పైకి వచ్చి మన దేశానికి ఎట్లా మనం హెల్ప్ చేయగలము అనేది ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే పిల్లల్ని చదివించాలి. పిల్లలు కూడా చదువుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ కెనాట్ బి టేకెన్ అవే బై ఎనీబడి. మనం ఎడ్యుకేషన్ చేసుకుంటే అది ఎవరు తీసుకెళ్ళలేరు. మనీ మే కమ్ అండ్ గో, ఎడ్యుకేషన్ విల్ నాట్ గో, క్వాలిఫికేషన్ విల్ నాట్ గో, ఎఫిషియన్సీ విల్ నాట్ గో, మన నాలెడ్జ్ విల్ బి దేర్ ఇన్ అవర్ మైండ్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని, నేను ఎక్కువ మాట్లాడాలంటే మీకు కూడా కాదు, నేను లిమిటెడ్గా చెప్దాం అనుకున్నాను. దానికి కాదు ఇంకో విషయం, మా మోడల్ కాలనీ అంటే నాకు ప్రాణం. అందుకని ఏంటి అందరూ అంటారు మోడల్ కాలనీ ఇంకా ఎందుకయ్యా, ఓల్డ్ హైటెక్ సిటీ డెవలప్ అయింది. హైటెక్ సిటీ డెవలప్ అయింది నాకు తెలుసు. హైటెక్ సిటీ ఇనాగరేషన్గా ఐఎమ్ వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్స్, అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే అవన్నీ తెలుసు. కానీ నేను మోడల్ కాలనీలో అక్కడ అంత ఆంధ్ర చేసి తెలంగాణ వచ్చి మోడల్ కాలనీలో సెటిల్ అయిన తర్వాత ఇక్కడే ఉంటాను. ఐ లవ్ దిస్ ప్లేస్ బికాజ్ మోడల్ కాలనీ ఈజ్ ఏ మోడల్ ప్లేస్. మోడల్ కాలనీ ఈజ్ ఏ మోడల్ ప్లేస్. మేము ఇక్కడ బిల్డింగ్ కట్టుకున్నప్పుడు ఇదేమి లేదు, నో పార్క్, నథింగ్. అప్పుడు అది నాట్ ప్రాపర్లీ, అప్పుడు ఒక్క నిమిషం, నాట్ ప్రాపర్లీ ప్లాన్డ్. అప్పుడు నేను బాబు గారు చంద్రబాబు నాయుడు సీఎం అయితే నేను చెప్తే వెంటనే అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. పార్కు డెవలప్ అయింది. రాజశేఖర్ ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ ఇచ్చారు. అంటే నో పాలిటిక్స్. ఇక్కడ మన పార్కు అంత బాగా డెవలప్ అయింది. ఈ పార్కు బాగా డెవలప్ అయింది. మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. మన కమిటీ మెంబర్స్ అందరూ చక్కగా పనిచేస్తున్నారు. కమిటీ మెంబర్స్ అన్నారు అందరు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి ఈ కాలనీకి మంచి పేరు తెస్తున్నారు. అందుకనే ఈ తడవ అంటే నేను ఆల్మోస్ట్ ఇంకా రిటైర్ అయినట్టే లెక్క. ఇంతకుముందు కాలం మొన్న దాకా ఐ వర్క్డ్ మోర్ దాన్ 60 years. ఈ మధ్య నుంచి నేను రెగ్యులర్గా ఫంక్షన్కి వస్తుంటే మా సాయి గారు బుచ్చిబాబు కూడా స్టన్ అయ్యారు. ఏంటి గాంధీ గారు రోజు వస్తున్నారు, ఎప్పుడు అట్లా వచ్చేవాడు కాదు. అంటే బిజీగా ఉండి రాకూడదని కాదు, కానీ మోడల్ కాలనీ అంటే నాకు ప్రాణం. మన కమిటీ పీపుల్ కానీ అందరూ కూడా అంటే నాకు మీరంతా కూడా చాలా సంతోషంగా బాగా ఏంటంటే ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చక్కగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచితనంతో పైకి వచ్చి బాగా కంట్రీని కూడా అభివృద్ధి చేయాలా అనేదే నా కోరిక. ఉపన్యాసం మొట్టమొదటిలో చెప్పినట్టు అప్పాల ప్రసాద్ గారు మన కాలనీకి రావడం మనందరి అదృష్టం. సో ఒక్కసారి అందరూ లేచి నిలబడి గట్టిగా చాలా చాలా ధన్యవాదాలు సార్. నా చిరకాల కాలచ మీరు మమ్మల్ని మా కాలనీ తీసుకొచ్చి మా కాలనీ వాసులకి మన దేశ చరిత్ర, మన దేశం గొప్పదనం, మనమంతా వి షుడ్ బి ప్రౌడ్ టు బి ఇండియన్స్. సార్ చెప్పింది అదే. అది మన పిల్లలకు కూడా చెప్పాలి. మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి, మన పిల్లలకు కూడా ఆ సంస్కారం నేర్పాలి. మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులను గౌరవిస్తామో మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మన పిల్లలకి మొట్టమొదట చూసేది గురువులు మనమే. సంస్కృతి మనమే నేర్పాలి, ఎవరో నేర్పరు. ఏదో స్కూల్ ఇచ్చి లక్షల ఫీజులు కడితే వాళ్ళు నేర్పుతారని కాదు. చదువు సంస్కృతి కాదు, పదవులు సంస్కృతి కాదు, మనిషి యొక్క వ్యక్తిత్వం సంస్కృతి. కాబట్టి ఈ మెసేజ్ తప్పకుండా తీసుకుని భావితరాలకి ఈ సందేశాన్ని మనమందరం గట్టిగా ఇస్తామని గురువు గారికి హామీ ఇస్తూ ఇప్పుడు ప్రసాద్ గారికి ఒక చిరు సత్కారం.
వినాయక చవితి నిమజ్జనం రోజు మనకి టోటల్ భోజనాలు వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. జెంట్స్ మొత్తం బ్యాక్ సైడ్ వెళ్ళండి. ఇచ్చేయి.